అందరికీ నమస్కారం. మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి ఆత్మ ప్రణామాలతో, ముఖ్యంగా సేత్ స్వరం మనం బాగా సేత్ గారితో కనెక్ట్ అయ్యి వెళ్తున్నాం కనుక సేత్ మాస్టర్స్ అయినటువంటి మన బాలకృష్ణ గారిని, ప్రేమనాథ్ గారిని, గ్రూప్ ని బాగా తలుచుకొని వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతలు చెప్పుకుందాం, ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం ప్రత్యేకంగా. సో మరి ఇప్పుడు మనం 60వ పేజీలో ఉన్నాం సేత్ స్వరంలో. మీ పగటి సంకేతాలకు, కలలోని సంకేతాలకు మధ్య అద్భుతమైన ఐకమత్యం ఉంది. పగటి సంకేతాలకు, కలలోని సంకేతాలకు ఒక ఐకమత్యం ఉంది. ఒక అద్భుత సంక్షిప్త రచనా విధానంలాగా చాలా సంకేతాలు ఒకటి కంటే ఎక్కువ అనుభవాల బరువు మోస్తూ ఉంటాయి. ఆ కారణంగా ఒక సంకేతాన్ని కదిలిస్తే ఒకే అనుభవం కాకుండా అలాంటివి ఎన్నో బయటపడతాయి. మీ వ్యక్తిగత సంకేత భాండాగారంతో మీకు సహచర్యం ఉండాలి. అది మెలకువ జీవితంలో పనిచేసే మాదిరే కలల జీవితంలోనూ పనిచేస్తుంది. కాకపోతే కలల స్థితిలో మరికొంత స్వేచ్ఛగా మీ మాటలలో గత భవిష్యత్ కాలాలను తోడ్కొని పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా నాకు మీతో చెప్పినటువంటి ఆ అనుభవం జరిగింది. ఏంటంటే నిద్రలో మెలకు వచ్చి లేచి మనము కొంచెం అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అలా పడుకున్నా మళ్ళీ వెంటనే ఆ కళ కంటిన్యూ కావడం అనేది చాలా చక్కగా జరిగింది. ఎరుకలో ఉంటూ చూడడం జరిగింది ఆ కళని, రెండవ పార్ట్ని. మొదటి పార్ట్ ఎరుకలో లేకపోయినా రెండవ పార్ట్ని ఎరుకతో చూసేటువంటి భాగ్యం కలిగింది. చాలా బాగుంది ఆ కళ. అందువల్ల కళల స్థితిలో మరి సంకేతాత్మక ప్రయోజనం మరీ ఎక్కువ. సో ఈ స్వాధ్యాయం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, మనం ఎక్కువసేపు ఇలా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇలా జరుపుకుంటున్నప్పుడు మన ధ్యానంలో ఈ యొక్క జ్ఞానం అనేది మన మైండ్కి ఫీడ్ అయిపోయి ఆ యొక్క అనుభవాలను మనం తిరిగి పొందడం జరుగుతుంది. అందువల్ల అప్పుడు గత భవిష్యత్తు కాలాల సంకేతాలు కూడా మీ ఎరుకలో ఉంటాయి. అసలు ఎందుకు అలా కనిపిస్తున్నాయి సంకేతాలు అంటే, ఆ బొమ్మలు, ఆ చిత్రాలు, లేదా మనం వినే సందేశాలు అవన్నీ ఎందుకు అలా వస్తున్నాయి అంటే, కళకి మరి వాస్తవానికి ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. వాటి తీవ్రత వేరుగా ఉంటుంది. అవన్నీ తరచుగా ఒక గుంపుగా ఉంటాయి. ఆ బహుళ కొలతల సంకేతాలు కేవలం దృశ్యమానమే కాక ఇంకెన్నో రకాలుగా ప్రత్యక్షమవుతాయి. ఇవాళ చెప్పిన క్లాసులో ఒక చిన్న ముచ్చట ఏంటి అంటే, అంతా కలే అనేది ఎలా అంటే, చాలా చక్కటి ఉదాహరణ ఏంటి అంటే, కళ్ళు తెరిచి ఉన్నంతసేపు ఇక్కడ ఉంటాము, ఆ కళ ఉండదు. కళ్ళు మూస్తే ఈ కళ ఉండదు. అంతా కలే అంటే కలిగి ఉన్నదే. సో కళలో ఉన్నంతసేపు ఎలాగైతే అది సత్యం అనుకుంటున్నామో, ఇలలో ఉన్నంతసేపు ఇది సత్యం అనుకుంటున్నామో, కళ్ళు మూస్తే ఈ కళ మాయం, కళ్ళు తెరిస్తే ఆ కళ మాయం, చివరికి అంతా మాయం. కాబట్టి అంతా మాయామయం ఈ జగం. ఓకే, కేవలం దృశ్యమానమే కాక ఇంకెన్నో రకాలుగా ప్రత్యక్షమవుతాయి. అవన్నీ అలా కనిపించడం, మాయమవటం అన్ని మన ఆలోచన రూపాలే, సంకేతాలే అని గుర్తుంచుకోవాలి. మనం ఏ ఆలోచనతో ఉంటే ఆ వాస్తవాన్ని మనం సృష్టించుకుంటాం. ఈ లోకంలోనైనా, పై లోకంలోనైనా, కలల లోకంలోనైనా. అవి మీ భౌతిక వాస్తవికతలనే కాకుండా మీరు పాలు పంచుకునే అన్ని వాస్తవికతలను ప్రభావితం చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే, మీకు తెలిసిన సంకేతాలు అతి పెద్ద సంకేతాలలో గల కొసలు మాత్రమే. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం ఈ పారాగ్రాఫ్. ఏంటి అంటే, అసలు మనకు దొరికే సంకేతాలన్నీ కూడా, మనకు కనిపించేవన్నీ కూడా నిజమైనటువంటి సంకేతాలకు, అంటే మనలో ఉన్నటువంటి భావోద్రేకాలకు, జన్మల యొక్క పరంపరకు సంబంధించిన చిన్న కొసలు మాత్రమే. అదంతా ఒక తాడు, ఆ తాడు కొస ఒక సంకేతాత్మకంగా మనకు ఒక చిన్న కలగానో, ఒక చిన్న బొమ్మగానో కనబడడం జరుగుతుంది, లేదా ఒక చిన్న సందేశంగా వినబడడం జరుగుతుంది. సో వాటి లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఎక్కువసేపు కూర్చోవాలి. మీ వ్యక్తిగత సంకేతాల భాండాగారం అని నేనంటే, ఆ భండాగారం మీరు పుట్టిన రోజు నుండి అంతకుముందు కూడాను మీదే అని అర్థం. అదే కదా నేను చెప్తున్నాను. ఆ మూట అదంతా పెద్ద కుప్ప. సో అదంతా కూడా మనం పుట్టినరోజు నుండి అంతకు ముందు కూడా, దానిలో మీరు అనుకునే మీ గత జీవిత అనుభవాలకు చెందిన సంకేతాలు మీ మాటల్లో ఈ జీవితంలో దానికి ఇంకా చేరుస్తారు, ఉంటాయి. అయితే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మనం ఎంతో మూట పట్టుకొచ్చి ఆ మూటని మనం వదిలేయకుండా, వదిలేసే ప్రాసెస్లో కొన్ని వదిలేసి వదిలేయలేక
ఇంకా కొత్తవి కూడా ఆ మూటలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే అది పెద్ద భాండాగారం అయిపోతుంది. అయితే వీటిని ఉత్తేజితం చేయాలి. ఉదాహరణకు మీరు పుట్టినప్పుడు దృశ్య ప్రతిబింబాలు, అంతర్గత దృశ్య ప్రతిబింబాలు ఉంటాయి. మొట్టమొదటిగా కళ్ళు తెరవగానే అవి ఉత్తేజితం చేయబడతాయి. ఇవి నేర్చుకునేందుకు యాంత్రిక వ్యవస్థలా పనిచేస్తాయి. అంతర్గత సరళిలో బాహ్య ప్రతిబింబాలు సరిపోలేదాకా మీరు మీ కళ్ళను సరైన పద్ధతిలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. సో చిన్నపిల్లలు బాగా కళ్ళు రెప్పలు టపటపా కొట్టడం మనం చూస్తాం కళ్ళు తెరిచి ఉన్నట్లయితే. ఈ లోకంతో వాళ్ళని ట్యూన్ చేసుకోవడానికి, వాళ్ళకున్న గత అనుభవాలతో సరిపోల్చుకోవడానికి బాగా శ్రమ పడుతూ ఉంటాయి ఆ కనుపాపలు. అందువల్లే ఆ రెప్పలు అలా కొట్టడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే కళ్ళు బాగా విప్పార్చుకొని కూడా ఎక్కువసేపు చూడడం జరుగుతుంది అప్పుడప్పుడు. అలా ఎందుకు చూస్తారు అంటే అవునా కాదా అనే సందేహంతో దాన్ని గట్టిగా సూటిగా లోతుగా చూసి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ భయాల్ని తొలగించుకోవడానికి అదొక మార్గం అన్నమాట. అంతకుముందు ఉన్న జ్ఞానము ఎరుకతో అవి జరుగుతాయి. ఇప్పుడు మీ శాస్త్రజ్ఞులకు ఇది అర్థం కాని విషయం. సో ఇక్కడ మామూలుగా చదువుకునే శాస్త్రజ్ఞునికి అవి అర్థం కావు. మీరు కళ్ళు తెరవటం అనేది అంతర్గత యాంత్రిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కళ్ళు తెరవగానే లోపల యాంత్రిక వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అయిపోతుంది. దాంతో కంపేర్ చేసుకుంటుంది, స్టడీ చేసుకుంటుంది. లోపల ఉన్న కంప్యూటర్ ఆన్ అవుతుంది అనమాట. ఒకవేళ కళ్ళలో భౌతిక లోపం ఏదన్నా ఉంటే, ఉదాహరణకు మీరు పుట్టు గుడ్డి కనుక అయితే ఆ యాంత్రిక వ్యవస్థ అప్పుడు ఉత్తేజపరచబడదు. ఇక పుట్టుగుడ్డి అయితే గనక అంతర్గత వ్యవస్థకి యాక్టివేషన్ ఉండదు. అయితే ఎప్పుడు మరి పుట్టుగుడ్డికి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఇది మనం ఆలోచించాలి. ఏంటంటే ఒక స్పర్శ. ఓకే, ఆ చేతి యొక్క స్పర్శ వేడిగా తగిలిందా చల్లగా తగిలిందా, ఆ స్పర్శలో నుంచి వాళ్ళు ప్రేమగా ముట్టుకుంటున్నారా లేకపోతే వాళ్ళని ఇంకేమైనా చేయడానికి ముట్టుకుంటున్నారా, ఆ భావోద్రేకాలన్నిటినీ స్పర్శ ద్వారా వాళ్ళు గ్రహిస్తారు. అలా మరి అతను లేదా వ్యక్తిగత కారణాల వల్ల పుట్టుగుడ్డిగా జన్మించాలని ఎంపిక చేసుకొని ఉండవచ్చు. వ్యక్తిగత కారణాలంటే ఏం లేదు, గతంలో వాళ్ళకి జరిగినటువంటి ఇక్కడ చూసి తెలుసుకున్నటువంటి అనుభవాల ద్వారా ఈ లోకంలో కళ్ళు లేకుండా బతకాలని గట్టిగా కోరుకోవడం, నేను గుడ్డిగా అయినా సాధించాలి అని చెప్పి వాళ్ళు పట్టుదల పట్టడం. ఇప్పుడే నేను చూశాను ఫేస్బుక్ లో ఒక రీల్. ఒక అమ్మాయి నాకు పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు, అయినా నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను, ఐఏఎస్ కావడమే నా ధ్యేయం అని రాసింది. చూడండి, మరి ఇంటర్లోనో డిగ్రీలో స్టేట్ ఫస్ట్ వచ్చిందట, మరి ఐఏఎస్ కావాలని ఉంది. కాబట్టి అలా ఒకటి చేసి చూపించడానికి ఛాలెంజింగ్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కారణాలు మారటం చేతనో మరి అంతర్గత అభౌతిక వికాసం జరగటం చేతనో భౌతికమైన కళ్ళు బాగుపడితేనే అంతర్గత యాంత్రిక వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. సో అసలు ఒళ్ళంతా కళ్ళుంటాయి, రోమంలో కూడా కళ్ళుంటాయి, స్పర్శలో ఎన్నో కళ్ళు ఓపెన్ అవుతాయి. ఇది ఇంకా లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మేడం ఒక ప్రశ్న వేశారు నాకు, కిరణ్మయ్య గారు అనుకుంటా, ఛాలెంజ్ అన్నారు. ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ లింక్ అయ్యి అది ఓపెన్ అయింది. ఏంటి అంటే ఇప్పుడు పుట్టుగుడ్డిగా ఎలాగైతే ఆ అమ్మాయి నేను ఐఏఎస్ కావాలనుకున్నాను అని అవడానికి సంకల్పం చేసుకుందో, నేను మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు యాక్సిడెంట్ అయ్యి కాలర్ పెట్టుకొని మందులు మింగుతున్నప్పుడు మరి ఏంటి నా పరిస్థితి, అసలు నా లైఫ్ ఏంటి అని అడిగితే, నువ్వు లైఫ్లో పేపర్ ముట్టుకోవడానికి వీల్లేదు, పెన్ను పట్టుకోవడానికి వీల్లేదు, నీ బతికి ఇంతే, కాలర్ పెట్టుకుని మందులు మింగుతూ బతకాల్సిందే లైఫ్ లాంగ్ అన్నారు. అంటే నేను వెళ్ళి కళ్ళు మూసి కూర్చున్నా. అప్పటికి ఇంకా ధ్యానంలో గట్టిగా రాలేదు. నేను అనుకున్నాను, ఏమైనా సరే నేను మాత్రం రాయాలి, చదవాలి, చెప్పాలి, నేను నేర్చుకోవాలి, బాగా నాకు కవిత్వం రాయాలని ఉంది కాబట్టి నేను బాగా రాయాలంటే బాగా చదవాలి, చదువుకోవాలంటే పుస్తకం పట్టుకోవాలి, రాసుకోవాలంటే పెన్ను పట్టుకోవాలి. కాబట్టి బతికాల్సిందే, నేను పట్టుకోవాల్సిందే, నేను బతికి తీరుతాను, దానికోసం ఏం కావాలో అది చేస్తాను అని గట్టిగా సంకల్పం చేసుకుని ఆ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ధ్యానంలో స్థిరపడటం జరిగింది. సో అలా మనకి మన యొక్క అంతర్గత వ్యవస్థ సహాయం చేస్తుంది ఈ బాహ్యంగా దొరికే అనుభవాల యొక్క సహాయంతో. ఎవరైనా సరే వెనుదిరిగి చూడకుండా ప్రతి చిన్న బాధ నుంచి పెద్ద ఇబ్బందుల్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు తప్ప పారిపోకూడదు. అలా ఎన్నోసార్లు మనం పారిపోయి నేర్చుకోలేక భయపడి ఇప్పుడు ఈ జన్మలో మనం ఈ సంకల్ప శక్తి తీసుకొని ధ్యానంలోకి వచ్చాం. సో కాబట్టి మనం ఏదైనా సాధించగలం.
ఈ విధంగా అసంఖ్యాకమైన రకాల ప్రవర్తనలుంటాయి. అంతర్గత సంకేతాల భాండాగారం దానిలోంచి తోడుకునే వీలున్న ఒక ఖాతాలో ఉంటుంది. మీరు దానిని ఉపయోగించుకునేంత వరకు అది నిద్రాణంగానే ఉంటుంది. మీలో భాష నేర్చుకోకముందే ఆలోచనలు మొదలవుతాయి. మీరు మార్గదర్శకంగా ఉండేందుకు మీ గత అనుభవాలు సిద్ధంగా అందుబాటులో ఉంటాయి. మరి వరుసగా ఒకే జాతిలో 2 సార్లు పుట్టేవాళ్ళు రెండవ దఫా ఇంకా చాలా తొందరగా మాట్లాడడం నేర్చుకుంటారు. సో ఇవాళ మనము తెలుగు బాగా మాట్లాడుతున్నాము అంటే మనం ఇంతకు ముందు జన్మల్లో కూడా కొన్ని జన్మలు చక్కగా తెలుగులో పుట్టి మాట్లాడి నేర్చుకొని ఉన్నాము. అలాగే నేను ఇక్కడ చెప్తాను, సరదాగా ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ జన్మలో మాంసం తినని ఫ్యామిలీలో మనం పుట్టాము అంటే కొన్ని జన్మలుగా ఇంతకుముందు తిని తిని విసిగిపోయి మాంసం ద్వారా వచ్చిన అనుభవాల్ని నేర్చుకొని దాన్ని వదిలేసాం అనమాట. అలాగే ఇప్పుడు మాంసాహారాన్ని వదిలేస్తున్న వాళ్ళంతా వాళ్ళు దాని యొక్క అనుభవాలను పొంది లాభం లేదురా ఇంకా మాంసం తింటే జీవితం కాదు అనేటువంటి జ్ఞానాన్ని చక్కగా పొంది అనుభవ జ్ఞానంతోటే దాన్ని వదిలేయడం జరుగుతుంది. కొందరు వదిలేయలేక మళ్ళీ ధ్యానాన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానంలోకి వచ్చి కూడా మాంసం తింటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా చాలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఆ మానసిక స్థితి నుంచి ఇంకా బయటపడలేదు, ఆ మనసుతోటే ఉన్నారు. ఆత్మస్థితిలోకి వచ్చినట్లయితే దాన్ని వదిలేయటం జరుగుతుంది. కాబట్టి మనకి తొందరగా మాట్లాడడం నేర్చుకుంటాం. తొందరగా నేర్చుకోవాలంటే ముందర అనుభవాలు పూర్తి కావాలి. కొన్ని శిశువులు వాటి గత జీవితపు భాషలో ఆలోచిస్తుంటాయి. మనకి శిశువులు ఏమి ఆలోచిస్తుంటాయి అంటే గత జీవిత భాషలో ఆలోచిస్తుంటాయి కొత్త భాష నేర్చుకునేదాకా. దీనికి అంతటికి కారణం సంకేతాలే. మరి శబ్దం కూడా ఒక సంకేతమే. నిశ్శబ్దపు ఒక దత్త బిందువు నుండి దానిని అర్థం చేసుకుంటారు. శబ్దం కూడా ఒక సంకేతమే. ఈ శబ్దాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనం వినే శబ్దాలలో, చేసే శబ్దాలలో. పౌనఃపున్యము, ఫ్రీక్వెన్సీ అంటాము. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి దాని యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి వినపడాలంటే ఈ మాటలు ఏ ఫ్రీక్వెన్సీతో మాట్లాడాలి, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎప్పుడు లో వాయిస్ లో మాట్లాడాలి, పాడేటప్పుడు ఎలా ఉండాలి, ఆ శబ్దాన్ని, ఆ ధ్వనిని ముఖ్యంగా ఎలా ఉపయోగించాలి, మనకున్నటువంటి స్థాయిని. మరి ధ్యానంలోకి రాకముందు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న గొంతుతో సన్నగా మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడితే గొంతు నొప్పి వచ్చేది. ఇప్పుడు గొంతెత్తి పాడినా గట్టిగా మాట్లాడినా 500 మంది ఉన్నా కూడా అక్కడ మైక్ లేకుండా ఒక హాల్లో కనుక చెబితే మైక్ లేకుండానే 500 మందికి వినిపించేంత శక్తి వచ్చింది. సో ఎప్పుడు ఎంత వాడాలి అనేది మాత్రము మనం విచక్షణ. అలాగే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటి ఉంది, మాట మీద ధ్యాస. మాట మీద ధ్యాస అంటే మనం ఎంత నిదానంగా ఉంటే మన మాట అంత చక్కగా మంచి ఫ్రీక్వెన్సీ తోటి అవతల వాళ్ళు దాన్ని అవగాహన చేసుకునే ఫ్రీక్వెన్సీ తోటి మాట్లాడగలుగుతాం. మనం ఏం మాట్లాడుతున్నాం మాట మీద ధ్యాస అంటే ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, అసలు ఎలా మాట్లాడుతున్నాము, అవతల వాళ్ళు దాన్ని వింటున్నారా లేదా, వాళ్ళు వినగలిగేలా నేను మాట్లాడాలంటే ఎంత నిదానంగా లోపలికి వెళ్ళాలి, అవగాహన ఉండాలి నాకు ఆ విషయం పట్ల అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో అలాగా ఆ నిశ్శబ్దపు దత్త బిందువు నుండే ఏదైతే మీ గ్రహింపు లేని బిందువు కూడానో అక్కడి నుండే శబ్దం మొదలై పెరిగి పెరిగి తిరిగి నిశ్శబ్దంలోకి చేరుతుంది. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఏంటంటే నిశ్శబ్దపు దత్త బిందువు నుండే ఏదైతే మీ గ్రహింపు లేని బిందువు కూడానో అక్కడ నుండే శబ్దం మొదలై పెరిగి పెరిగి తిరిగి తిరిగి నిశ్శబ్దంలోకి చేరుతుంది. సో ఇక్కడ ధ్యానంలో మనం కూర్చున్నట్లయితే ఇప్పుడు నాకు ఒక 24 గంటల సాధన చేసిన రోజున రాత్రి 10 కూర్చున్నప్పుడు మీకు ఒకసారి చెప్పాను ఏంటంటే అక్కడ పత్రిజీ ఫ్లూట్ పెన్ డ్రైవ్ ప్లేయర్ లో పెట్టుకొని కూర్చుంటే 1 గంట తరువాత నాకు ఆ ఫ్లూట్ వినబడడం మానేసి నా శ్వాస నాకు ఫ్లూట్ అయి వినబడింది. అంటే ఏంటనమాట, శబ్దం ఎలా మారిపోయింది, శ్వాస యొక్క ధ్వని అంతర్గత వేణునాదం వినగలగడం జరిగింది. అలాగే ఓంకారాన్ని కూడా మనం వింటాము. ఎక్కడి నుంచి, మన గ్రహింపులో లేనటువంటి నిశ్శబ్ద బిందువు నుంచి. అదే దివ్య చైతన్య బిందువు. అక్కడి నుంచే ఆ యొక్క దివ్య సంగీతం అనేది మొదలవుతుంది. సో ఆ నిశ్శబ్ద బిందువు కోసము మనం చూడాలి. అలాగే ఆ నిశ్శబ్ద కాంతి జ్యోతి బిందువు కోసం మనం చూడాలి. అక్కడి నుంచి అసలైన ధ్వని మొదలవుతుంది, తిరిగి మళ్ళీ అక్కడికే వెళుతుంది. అది చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎన్ని రకాల శబ్దాలు మీకు తెలుసా?
మీకు తెలుసు, అవి సంకేతాలే. అయితే అసలు ఆ దివ్య చైతన్య బిందువు, మనలో ఉన్న బిందువుకు ఎక్కడి నుండి ఆ యొక్క నాదం, ఆ ధ్వని అందుతోంది అసలు మొదలు అంటే, మనం ఎప్పుడైతే గమనించే వాళ్ళుగా ఉంటామో అప్పుడు అప్రమేయంగా పరా పరాశక్తి నుంచి, అంటే గగనాలకి ఆవల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం నుంచి ఈ ఆత్మ చైతన్య బిందువుకి కనెక్ట్ అవుతుంది. ఇదే కదా లింకు మనకి, ఆత్మకి పరమాత్మకి. దాని యొక్క శకలమే కదా మనము, ఆత్మ శకలమే కదా మనము. అందువల్ల ఈ శరీరానికి ఆత్మ ఆవరించి ఉన్నందువల్ల పరమాత్మతో మనం కనెక్ట్ అయితే ఆత్మకి అక్కడి నుంచి ఆ దివ్య సంగీతం అందడం జరుగుతుంది. ఎన్ని రకాల శబ్దాలు మనకు తెలుసు, అవి సంకేతాలే. వ్యక్తపరచబడని ఆలోచనకు మీకు వినిపించని ఒక శబ్దం ఉంటుంది. మన ఆలోచనకు కూడా ఒక ధ్వని ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వ్యక్తపరచబడని ఆలోచనకు అంటే మనకే చెప్పడానికి కూడా మాటలు రావు, దానికి కూడా ఒక వినిపించని శబ్దం ఉంటుంది. అయితే అది మరో వాస్తవికత వ్యవస్థలో, గ్రహింపులో చక్కగా వినపడుతుంది. అందుకే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ వాయిస్ వినపడింది, లోపటి నుంచి నాకు సందేశం వచ్చింది అని చెప్తాం మనం. ఎక్కడి నుంచి వస్తోంది? సో ఆ మాస్టర్స్ ఎవరైతే ముందుగా మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇక్కడ పుట్టి వాళ్ళు తెలుసుకొని మనకి పంచారో, అదంతా మనకు సంబంధించినటువంటి ఆత్మలోకం నుంచి మనకు కనెక్ట్ అయితేనే. ఇప్పుడు మనం ఒక పుస్తకం, ఒక మాస్టర్ గారి పుస్తకం చదివాం, ఇప్పుడు మనం సేత్ గారి పుస్తకం చదువుతున్నాం, అలాగే పత్రిజీ గారి పుస్తకం చదువుతాం. ఓకే ఓకే అయితే మనకి ఒక మాస్టర్ గారి పుస్తకం మనం చదువుతున్నాము అంటే ఆ మాస్టర్ గారి యొక్క వాయిస్ మనకి కనెక్ట్ అవుతుంది, వారి మాటలు మనకు వినపడతాయి. ఆ స్థాయి నుంచి, ఆ పౌనఃపున్యం నుంచి మనకు వినపడటం జరుగుతుంది, సందేశాలు రావడం జరుగుతుంది. మరి అలా నిలబడి ఉన్న చెట్లు అంటే అవి శబ్దమే. అయితే మీరు గ్రహించలేరు. మీ కళలో నిర్దిష్టంగా మీకు గుర్తుకొచ్చే కళలకు ఆవల ఉన్న చేతన యొక్క ప్రదేశాలలో ఈ శబ్దాలు అప్రయత్నంగానే గ్రహింపబడి దృశ్య ప్రతిబింబాలుగా అనువదించబడతాయి. సో శబ్దాలన్నీ దృశ్య ప్రతిబింబాలుగా అనువదించబడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలకు సంబంధించినటువంటి భావంతోటే కదా బొమ్మలు తయారవుతున్నాయి. అలాగే మన భావాలు, ఆలోచనలకు సంబంధించినటువంటి బొమ్మలు ఇక్కడ సృష్టించబడతాయి, అనువదించబడతాయి, అంటే అందులోకి మార్చబడతాయి సంకేతాలుగా. అవి సంక్షిప్త వ్రాత, షార్ట్ హ్యాండ్ గా పనిచేస్తాయి. కొన్ని శబ్దాలు గనక మీకు ఇవ్వబడితే అచేతన వ్యవస్థలో మీకు తెలిసిన ఒక విశ్వాన్ని మీరు పునఃసృష్టి చేయగలరు. ఏంటి? కొన్ని శబ్దాలు గనక మీకు ఇవ్వబడితే అచేతన వ్యవస్థలో మీకు తెలిసిన ఒక విశ్వాన్నే మీరు పునఃసృష్టి చేయగలరు. సో శబ్దాలతోటే మనం ఒక విశ్వాన్ని కూడా తయారు చేస్తాము. అంటే మన లోపట అంత శక్తి ఉంది. ఒక్క బహుళ కొలతల సంకేతం మీకు తెలిసిన వాస్తవికతను అంతా ఇముడ్చుకోగలదు. మనలో ఉన్నటువంటి ఆ బహుళ కొలతల యొక్క సంకేతం ఏదైతే ఉందో అది ఈ వాస్తవికతనంతా తనలో ఇముడ్చుకొని ఆ సినిమాని తయారు చేస్తుంది. అలాగే మనం మన సినిమాని తయారు చేసుకొని ఇలా ఇక్కడికి వచ్చాం, అనువదించుకొని దాన్ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఈ జీవితం అనే సినిమాని మనం ప్లే చేసుకుంటున్నాం. గతకాలపు యొక్క అనుభవాల సంకేతాలని తోడు చేసుకొని ఇక్కడ ఎలా బ్రతకాలో నేర్చుకొని ఎలా మార్చుకోవాలి అనేటువంటి ఒక ప్లానింగ్ తోటే మనం ఇక్కడికి వచ్చాం. వేరే పర్పస్ అంటూ ఏమీ లేదు. మన జీవితాన్ని మనము ఎలా నడిపించుకోవాలి అద్భుతంగా, ఇంతకు ముందు పొందినటువంటి బాధలు, దుఃఖాలు, రోగాలు అవన్నీ ఎలా విముక్తం చేసుకోవాలి, మరి ఈ శరీరాన్ని మరి పూర్తిగా స్వస్థత చేసుకొని, స్వస్థితి అంటే ఆరోగ్య స్థితి, అదే స్వస్థత అంటే. ఎప్పుడు వస్తుంది? స్వస్థితిలో మనం ఉన్నప్పుడే స్వస్థత వస్తుంది. స్వస్థితి ఏంటి? ఆత్మస్థితి, శూన్యస్థితి, బిందు స్థితి, కాంతి బిందు స్థితిని మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మనకి పూర్తి స్వస్థత. భౌతికంగా వాసన, దృశ్యం, మరి శబ్దం మూడు కలిసే ప్రధానమైన అనుభూతి సమాచారం మీకు అందిస్తున్నాయి. భౌతికంగా వాసన, దృశ్యం, శబ్దం ఈ మూడు కలిసి అనుభూతి సమాచారం మనకే అందిస్తున్నాయి. అసలు అవే మీ భౌతిక ఇంద్రియాలను తయారు చేస్తున్నాయి. మన భౌతిక ఇంద్రియాలను తయారు చేసేవేది? వాసన, దృశ్యం, శబ్దం, ఈ మూడే కదా ప్రధానంగా. తరువాత రుచి వస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని నాలుక దగ్గరికి వెళ్తాం, తర్వాత నాలుక దగ్గర పడిపోతాం, అక్కడి నుంచి లేవాలి.
దృశ్యంతో కళ్ళు, వాసనతో ముక్కు, శబ్దంతో చెవులు, ఆ యొక్క పారవస్యాల్లో తేలిపోతూ అక్కడ అతుక్కుపోకుండా, నాలుక దగ్గర ఇరుక్కుపోకుండా బయటికి రావడానికి కావలసిన జ్ఞానాన్ని ఆత్మస్థితిలో పొందడానికి ఇవన్నీ అనుభవాలను ఇస్తాయి. వాసన చూస్తూ మనకి నచ్చనప్పుడు ఎలాగైతే ముక్కు మూసుకుంటామో, దృశ్యాన్ని చూస్తూ నచ్చనప్పుడు ఎలాగైతే కళ్ళు మూసుకుంటామో, మరి చప్పుడును వింటూ భరించలేనప్పుడు ఎప్పుడైతే చెవులు మూసుకుంటామో, అలాగా మనము నాలుకతో కూడా రుచి చూసి ఇంకా తిని తిని వద్దురా బాబు అని దాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, సో ఇది కాదు నా ఇతి, నా ఇతి, ఇది నేను కాదు, ఇది నాది కాదు, అంటే నేను కేవలం ఆత్మస్వరూపాన్ని. ఇవన్నీ రుచులు, వాసనలు, ఇవన్నీ కూడా కేవలం బంధాలు, ఇవన్నీ కూడా బాధ పెట్టేవి అనే విషయం తెలుసుకుని ఒక్కొక్కటి వదిలేసి అన్నిటికీ అతీతంగా ఆత్మస్థితిలో జీవిస్తూ శరీరాన్ని స్వస్థతలో, స్వస్థితిలో వదిలేస్తాం అనమాట. అది అసలు అవే మీ భౌతిక ఇంద్రియాలను తయారు చేస్తున్నాయి. అవన్నీ ఇతర స్థాయిలలో వేరు చేయబడతాయి. సో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వేరు చేయబడతాయి. వాసనలకు ఒక దృశ్య వాస్తవికత ఉంటుంది. మరి అలాగే ఒక దృశ్య సమాచారాన్ని ఇతర ఇంద్రియాలతో గ్రహించవచ్చు. దృశ్య సమాచారాన్ని కూడా ఇంద్రియాలతో గ్రహించవచ్చు. సంకేతాలు దగ్గరగా రావచ్చు, దూరంగా ఎగిరిపోవచ్చు, వాటిని ఒకటిగా గ్రహించవచ్చు, లేదా విడివిడిగా. మీకోసం ప్రతి ఘటనకు ఒక సంకేతం ఉండటం వల్ల వీటిని మిళితం చేసే మీదే అయిన ఒక విలక్షణ విధానం ఉంటుంది. సో వాటన్నిటిని కలిపేసుకొని అర్థం చేసుకోవడానికి చేసేటువంటి ఒక విలక్షణమైన విధానం, జ్ఞానం మనలో ఉంటుంది. ఈ సంకేతాలను అనేక రకాలుగా అనువదించుకోవచ్చు, గ్రహించవచ్చు. ఉదాహరణకు స్వరశ్రేణులుగా, అనుభూతుల మేళనగా, మరి ప్రతిబింబాల వరుసలుగా చేతన యొక్క వివిధ దశలలో సంకేతాలను మీరు విభిన్నంగా గ్రహిస్తారు. బహుళ కొలతల సంకేతం మొత్తానికి చేతన యొక్క ఇతర స్థితులలో ఒక వాస్తవికత ఉంటుంది. అలాగే ఇతర వాస్తవికత స్థాయిలలోనూ మొత్తంగా ఉంటుంది. ఈవేళ మా సోదరి కందిబండ విజయలక్ష్మి గారు మీకు పరిచయమే కదా. వారి యొక్క సంధానంతో వచ్చే శనివారం రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు, 3:30 వరకు డల్లాస్ లో ఒక కార్యక్రమం గజల్ మీద జరుగుతుంది. ఆ లింక్ వచ్చాక మీకు పెడతాను. అందులో ముగ్గురం, విజయలక్ష్మి గారు, నేను, తర్వాత రసవిహారి గారు అని ఇంకో సింగరు, ముగ్గురం కలిసి గజల్ గురించి మాట్లాడటము. దాంట్లో తాత్వికత, ధ్యానము, ప్లస్ సమాజము, ప్రేమ, స్నేహము, ప్రకృతి, ఇవన్నీ ఎలా ఉంటాయి, ఆ విషయాలన్నింటినీ గజల్లో ఎందుకు చెప్తాం, ఎలా చెప్తాము అనే విషయాల మీద మాట్లాడడం జరుగుతుంది. దివాకర్ గారని అక్కడ మాస్టర్, ఆయన 218 ప్రోగ్రాంలు చేశారట జూమ్ లో, వేరు మాస్టర్స్ తో. సో కాబట్టి మీ అందరు కూడా వీలైతే అప్పుడు పాల్గొందరు. కానీ ఇండియన్ టైం ప్రకారము 1 గంట నుంచి 3 వరకు, మీకు బహుశా 2:30 పగలనుకుంటా. స్థాయిలలోనూ మొత్తంగా ఉంటుంది, ఇతర వాస్తవికత స్థాయిలలోనూ మొత్తంగా ఉంటుంది ఈ యొక్క సంకేతాల యొక్క ఫలితం. మీరు మీ ఆలోచనలు రహస్యమైనవిగా అనుకొని పనిచేస్తుంటారు, కానీ మీకు ఈ పాటికి అది అబద్ధం అని తెలిసి ఉండాలి. ఉదాహరణకు మీ ఆలోచనలు భావప్రసరణ సందేశ ప్రక్రియలో తేటతెల్లమై ఉండటమే కాకుండా మీ ఎరుకలో లేకుండా అవి మిథ్యా బింబాలను ఒక్కొక్కసారి మీరు మామూలుగా కనిపించే భౌతిక పదార్థ పరిధికి దిగువన లేదా కొంచెం ఎగువన ఏర్పరుస్తాయి. సో ఆలోచనలన్నీ రహస్యమైనవని మనం అనుకుంటాం, కానీ మనకి అబద్ధమని ఈ పాటికే తెలిసి ఉండాలంటే నిజంగా మనకి ఆలోచనలు అబద్ధమని, రహస్యమైనవని మనకు తెలియలేదు. ఉదాహరణకు ఆలోచనలు ఎక్కడుంటాయి? అసలు భావప్రసరణ సందేశ ప్రక్రియలో తేటతెల్లమై ఉండటమే కాకుండా మీ ఎరుకలో లేకుండా అవి మిథ్యాబింబాలను ఒక్కొక్కసారి మీరు మామూలుగా కనిపించే భౌతిక పదార్థ పరిధికి దిగువన లేదా కొంచెం ఎగువన ఏర్పరుస్తాయి. అంటే ఏంటి? మనకు ఆలోచన వచ్చింది అంటే దాని యొక్క ప్రతిబింబాలు మన భౌతికంగా ఒక్కొక్కసారి ఏర్పడతాయి, లేదా మన ఊహలోనే నిలిచిపోతాయి. అది మనకి తెలిసింది, కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. అంటే ఏంటనమాట? ఆలోచనలన్నీ రూపాన్ని తీసుకోవడం లేదంటే కారణం ఆలోచన యొక్క సాంద్రత, దాని వెనక ఉన్నటువంటి సంకేతము. మనము సరిగ్గా ఆలోచిస్తున్నామా లేదా? కాబట్టి మరి మీ ఆలోచనలు ఇతర వాస్తవికతలలో వస్తువులుగా ప్రత్యక్షమవుతాయి. మనం ఏం చేస్తున్నాము? మనం అనుకున్నది ఇక్కడ కావట్లేదని మనం బాధపడుతున్నాం, కానీ ఈ విషయం ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. అవి ఇతర వాస్తవికతలలో అవి చక్కగా రూపుదాలుస్తున్నాయి, వాస్తవంలోకి వస్తున్నాయి. అది మన ఎరుకలో లేదు. బలంగా పూర్తి జీవంతో ఇతర వ్యవస్థల్లోకి ఎదుగుతాయి. ఎలాగంటే భౌతిక వాస్తవికతలో ఏమీ లేనట్లు అనిపించే దానిలోంచే చెట్లు, పూలు. ఒక్క నిమిషం.
ఏంటో అందరూ ఇప్పుడే ఫోన్లు చేస్తున్నారు. ఓకే, సో వస్తువులుగా బలంగా పూర్తి జీవంతో ఇతర వ్యవస్థల్లోకి ఎదుగుతాయి. ఆలోచనలన్నీ కూడా ఇతర వ్యవస్థలో సజీవంగా ఎదుగుతాయి. ఎలాగంటే భౌతిక వాస్తవికతలో ఏమీ లేనట్లు అనిపించే దానిలోంచే చెట్లు పూలు పుట్టుకొచ్చిన మాదిరిగా. అక్కడ మట్టే ఉంది, అక్కడ ఏం లేదనుకుంటే వర్షం పడ్డప్పుడు దానిలో నుంచి ఎన్ని రకాల మొక్కలు పూలు అవన్నీ చక్కగా పైకి వస్తున్నాయి. అలాగే మన ఆలోచనలు కూడా ఎక్కడైతే ప్రత్యక్షం అవ్వాలో అక్కడ రూపాన్ని ధరిస్తాయి. కొన్ని ఇతర వ్యవస్థలలో వీరిని అప్పుడు ముడి సరుకులుగా వాడుకోవచ్చు. అవి ఇవ్వబడిన సహజ సమాచారం కాకపోతే మీ గ్రహింపులో లేకుండానే సుమ. వాస్తవికతలో మీ సహాయంతో విత్తబడిన సృజనాత్మక ముడి వస్తువులు. సో ఇవన్నీ కూడా మనము క్రియేట్ చేసుకోవడానికి వాడుకునేటువంటి ముడి వస్తువులు మన ఆలోచనలన్నీ. మరి ఇలానే చెప్పుకుంటూ పోతే మీ ఆలోచనలు కొన్ని సూత్రాలను అనుసరిస్తాయి. వాటి ప్రవర్తన ఒక నియమావళికి కట్టుబడి ఉంటుంది. వాటి కార్యకలాపాలు కూడా అంతే. ఈ టెక్నాలజీ అంతా మన ఎరుకలో ఉండదు. ఓహో అలాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేసి చక్కగా మనం దాంట్లో అనుసంధానం అవుతామో అప్పుడు మనకు అవన్నీ అర్థం అవుతాయి. అది మీకు అర్థం కాదు ఇప్పుడు. వాటిని మీ సొంత ఆలోచనలే అని అనుకున్నాను. ఇతర రకాల చేతన మీతో సంబంధం లేకుండా నిరంతరం మారే దృగ్విషయాలుగా వాటిలో సర్దుబాట్లు చేస్తుంది. అలాంటి వ్యవస్థల్లోని స్థానిక చేతనకు ఈ దృగ్విషయాల పుట్టుక గాని మీ సొంత వాస్తవికత పుట్టుక గాని ఎరుకలో ఉండదు. ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి చేతనకి మన ఆలోచనల యొక్క ఎరుక ఉండదు. అవి ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎరుక ఉండదు. వాటి ఇంద్రియాలకు అందేది మాత్రమే వాస్తవికత అనుకుంటాయి. మీలో చాలా మంది చేస్తున్న మాదిరిగానే సుమ. మనం ఎలాగైతే ఎరుక లేకుండా చేస్తున్నామో అవి కూడా అంతే. అవి వెళ్ళి వేరే వాస్తవికతలో మన ఎరుకకు అతీతంగా అక్కడ పనిచేస్తాయి. మనం ఇక్కడ వాటి ఎరుకకు అతీతంగా పనిచేస్తుంటాం. తమ సొంత వ్యవస్థకు బాహ్యంగా ఈ దృగ్విషయం పుట్టిందని వాటికి తట్టనైనా తట్టదు. వాటికి ఏం తెలియదు. వాటి వాస్తవికత ఇలా ఉంటుంది అనే విషయం వాటికి తెలియదు. అక్కడ పూలుగా చెట్లుగా వస్తువులుగా అవి పుడుతూ ఉంటాయి. మన ఆలోచన రూపాలే అవి. ఉదాహరణకు నా పాఠకుల కోసం ఇదే ప్రకటన నేను చేయాల్సి వస్తే విశ్వం యొక్క విసర్జితాలతో ఏర్పడిందే భౌతిక వాస్తవికత అని నేను అన్నట్లు నన్ను నిందిస్తారు. ఏంటంటే విశ్వం వదిలేసినటువంటి వాటి పదార్థాలతోటి ఏర్పడిందే భౌతిక వాస్తవికత. ఇప్పుడు భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి రాలిపడ్డ ఒక ముక్క. అంటే విశ్వం విసిరేస్తే ఈ భూమి ఏర్పడింది. ఈ భూమి మీద మనమంతా మరి విశ్వం విసిరేసినటువంటి వాస్తవికత నుంచి వచ్చిన వాళ్ళమే అని అర్థం చేసుకోవాలి కదా. అలాగే మనం చేసేవన్నీ ఏంటి? మనం విసిరేసేటువంటి ఎన్నో పదార్థాల నుంచి జీవ పదార్థాలు పుట్టుకొస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఎరువులు పడితేనే అవన్నీ పెరిగి తయారవుతున్నాయి అంటే విసర్జితాలే. సో విశ్వంలోని విసర్జితాలు మళ్ళీ విసర్జిస్తే కొన్ని పుట్టుకొస్తున్నాయి. అసలు మనకి కళ్ళకి కూడా నిజంగా కనపడేవి ఏంటి అంటే ఈ రంగులు ఏంటి అంటే మనము నిజంగా లోపటికి తీసుకోలేని రంగులు మన కంటికి కనబడతాయి. మనం స్వీకరిస్తే ఆ రంగు కనబడదు. అంటే మనం నలుపుని తీసుకోలేనప్పుడు నలుపు కనబడుతుంది, ఎరుపుని తీసుకోలేనప్పుడు ఎరుపు కనపడుతుంది. మనం ఎరుపుని ఎక్కువగా తీసుకోలేం కాబట్టి, ఎందుకంటే ఎరుపు అంటే ప్రేమకు సంకేతం అంటున్నారు కదా, అది మనం ఎక్కువ ప్రేమగా మనం ఉండలేకపోతున్నాం కాబట్టి ఎరుపు తొందరగా కనబడుతుంది. ఉదాహరణకి అలా అనమాట. మనం ఏదైతే తీసుకోలేమో అది మన కంటికి కనబడుతుంది. కళ్ళ యొక్క ప్రత్యేకత అది. ఎందుకంటే రిఫ్లెక్షన్ కదా, రిఫ్లెక్షన్. ఆ కిరణాలు కాంతి మన కళ్ళల్లో పడి అక్కడ వాటి మీద పడ్డ తర్వాత అది కనబడుతుందంటే మన కళ్ళు దాన్ని చూస్తున్నాయి అంటే దాన్ని తీసుకోలేకపోయాయి. తీసుకుంటే అది కనబడదు. ఇప్పుడు మనం ఒక పదార్థం ఉంది, ఉదాహరణకి ఒక పదార్థం మనం తిన్నప్పుడు తినేసాం కదా, అది ఇంకా కనబడదు అక్కడ కదా. అలాగా మనం కంటితో తినలేనిదే కంటికి కనబడుతుంది అనమాట. చెవితో వినలేనిదే చెవికి వినపడుతుంది అనమాట. సో ఇది అర్థం చేసుకోవడానికి కేవలం ప్లేట్లో పెట్టింది తినేసిన తర్వాత ఎలాగైతే కనపడకుండా పోతుందో అలా కనపడని దాన్నే మనము చూస్తున్నామన్నమాట నిజానికి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు నేను అలా చెప్పడం లేదు, కనీసం అలా అర్థం వచ్చేలా మాట్లాడటం లేదు. మీ వ్యవస్థలోని భౌతిక వ్యవస్థ ఏర్పాటులో నేరుగా మీ హస్తమే ఉంటుంది. వ్యక్తిగత మరి సామూహిక ఆలోచనల అనుభూతుల ఆకృతి ధారణ ఫలితమే మీకు సహజంగా లభిస్తున్న సమాచారం. లోగడ చెప్పిన వ్యవస్థ కన్నా మీ వ్యవస్థే ఈ విషయంలో ఎక్కువ సృజనాత్మకమైనది. అసలు నిజంగా సృజనాత్మకత అనేది అర్థం లేని విషయం అవుతుంది ఇక్కడ. ఏంటంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నాం అనుకుంటున్నామో
అది నిజానికి మనం క్రియేట్ చేయట్లేదు, మనం విసర్జిస్తున్నాం. మనం క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటనమాట, మనం విసర్జిస్తున్నాం, ప్రపంచానికి వదిలేస్తున్నాం. మనకు ఏదైతే అవసరం లేదో దాన్ని మనం విసిరేస్తున్నాం, మనకు అవసరమైన దాన్ని మనం తీసుకుంటున్నాము, అవసరం లేని దాన్ని వదిలేస్తున్నాము. అయితే ఇక్కడ మరి మనము అందంగా అందిస్తున్నాము, పువ్వుల్ని అందంగా మరి పెంచుతున్నాం కదా. మరి పువ్వులు ప్రకృతి విసిరేసింది ఎందుకు? మన ఆనందం కోసం విసిరేంది. అలాగే మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నాము ఎందుకు అంటే అవతలాన్ని బాధ పెట్టడానికి కాదు కదా. మనం విసర్జించేది ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి, అంతే తప్ప బాధించేదై ఉండకూడదు. అదనమాట నేర్చుకోవాల్సింది ఇక్కడ. మీరు చాలా జాగ్రత్తగా విసర్జించడం నేర్చుకోవాలి. ప్రపంచానికి పనికిరాంది ఎక్కడ విసర్జిస్తాం మనము? ఎవరికి అందని జాగాలో విసర్జిస్తాం. ప్రపంచానికి పనికొచ్చేది పూల పరిమళంలాగా ప్రపంచానికి విసర్జిస్తాం. ప్రపంచానికి పంచుతున్నామంటే పంచట్లా, మనం విసిరేస్తున్నాం. అందుకే దాంట్లో ఉన్నటువంటి ఆనందం పంచుకునేలా విసిరేయాలి. ఎవరైనా డబ్బులు విసిరేస్తే ఏరుకుంటారు, కానీ పుస్తకాలు కాగితాలు విసిరేస్తే ఏరుకొని చదువుకుంటారా ఎవరైనా? ఎంత తక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళు. సో అదీనుగాక ఈ వ్యవస్థలో లోపల ఒక దృఢమైన వినూత్న సాముదాయక చేతన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీనిలో గుర్తింపు అలానే ఉంచుకోబడి వ్యక్తుల మధ్య అధికతమ అంతర క్రీడ అనుమతించబడుతుంది. సో మన లోపట ఈ యొక్క వాస్తవికతలో అందేటువంటి యొక్క గ్రహింపు శక్తితోటి మనం అంతర్క్రీడ చక్కగా ఆడుకుంటాం. నిన్న నేను ఒక గజల్ రాశాను, తరగతి గది అనేటువంటి రదీఫ్ తోటి. అసలు నా ఎదురుగా ఉన్న ప్రతి కణము నాకు ఒక పెద్ద తరగతి గది అన్నాను. ఎందుకన్నాను? అది నా గొప్పతనం ఏం లేదు అక్కడ. ఇది ఒక ప్రతి చిన్న కణంలో మహావిశ్వం ఉంది అన్నాడు. అంటే ఈ మహావిశ్వం నాకు తరగతి గదిలా కనబడింది. అలా నా చుట్టూ నేను పెట్టుకున్న వాతావరణం నాకు అనుక్షణం ఒక తరగతి గదిలా ఉంది. అంటే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇది తరగతి గదిలా ఉంటుంది అనే భావంతో చక్కగా అలాంటిది వచ్చింది. సో అందరూ కూడా ఇది తరగతి గదిగా భావించండి. ఈ భూమి మీద ఈ శరీరాన్ని కూడా ఒక తరగతి గదిగా భావించండి. మీలో ఉన్న ప్రతి కణాన్ని ఒక తరగతి గదిగా భావించి అందులోకి వెళ్ళి కూర్చొని నేర్చుకోండి. అందుకనే కూర్చోండి 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 అనేటువంటి వాళ్ళంతా నిజానికి పిచ్చివాళ్లే కదా. ఆ పిచ్చే కదా అందరికీ కావాల్సింది. అప్పుడు మరి సంకేతాల భాండాగారాల నుండి పరస్పరం సృజనాత్మకంగా మార్పిడి చేసుకోవటం, మానసిక అభౌతిక సంకేతాలను సౌకర్యవంతంగా రాబట్టుకోవటం జరుగుతుంది. మరి ఈ కారణంగానే వ్యక్తులు సృజనాత్మక ప్రతిబింబాలకు ఇవ్వబడిన ఇంద్రియ సమాచారానికి నడుమగల సంబంధాన్ని స్పష్టంగా గుర్తిస్తారు. చాలా మంది మనసులో ఉన్న బాధ చెప్పుకుంటే పోతుంది కదా, కొంతైనా తగ్గుతుంది కదా అంటారు. నేనేమంటానంటే చెప్పుకుంటే తగ్గదు, ఇంకా మంట పెరుగుతుంది లోపట. అది తెలియదు చాలా మందికి. బాధని గమనించాలి, ప్రేమను పంచాలి, ఆనందాన్ని పంచాలి. పంచితే ఏదైతే పంచుతామో అది పెరుగుతుంది అని మనకి తెలుసు. కాబట్టి ఏం పంచాలి? సంతోషాన్ని ఆనందాన్ని పంచాలి. దుఃఖాన్ని బాధని దిగమింగటం కాదు సుమా, గమనించాలి. గమనించడము అంటే ఏమాత్రం కూడా పెదవి ఓపెన్ చెయ్యకుండా ఉండడం బాధ గురించి దుఃఖం గురించి. అప్పుడు హాయి ఆనందము ఆరోగ్యం. దాన్ని ఎంత గమనిస్తాము, దాన్ని గమనించడం కోసమే మనము నిజంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు గమనించమనేది ఏమిటి అంటే, ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టినప్పుడు అక్కడ పరంజ్యోతి ఉంది, దాన్ని చూస్తూ ఉంటే గనక మీకు నొప్పి వస్తే నొప్పిని అక్కడ రెండు చోట్ల దృష్టిని కేంద్రీకరించాలి. మనం మల్టీ డైమెన్షనల్ గా పనిచేయడం అంటే ఇదే. ఎన్ని చోట్ల నొప్పి వచ్చినా బాధ వచ్చినా దాన్ని గమనిస్తూ ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెడితే ఆ నొప్పులు బాధలు అన్ని ఆ యజ్ఞకుండంలో పడి దగ్ధం అయిపోతాయి. అదే ఆ నొప్పులు బాధలు అన్ని పూర్వజన్మ కర్మలు, అజ్ఞానంతో చేసుకున్నటువంటి కర్మలు. ఆ కర్మలన్నీ చక్కగా ఇక్కడ ధ్యాన గుండంలో పడి సుదర్శన చక్రం మనం చక్కగా చూడడం వలన అందులో పడి అవి దహించుకుపోతాయి. మానసిక స్థితి నుంచి ఆత్మస్థితిలోకి చేరుకొని ప్రశాంత స్థితిలో ఆ పరంజ్యోతితో మమేకమై ఉండడం జరుగుతుంది అన్నమాట. వారు మరి ఉద్దేశపూర్వకంగానే ఇవ్వబడిన ఇంద్రియ సమాచారంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రయోగాలు చేస్తారు. మీకు ఇక్కడ ఇంకొక చక్కని ఉదాహరణ నాకు ఇప్పుడు నా దృష్టిలోకి వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు మనం విసర్జిస్తున్నాము అంటే ఈవెన్ బురద సైతము మన ఎదురుగ్గా ఉన్న బురద నీళ్లలో నుంచి కమలం విసర్జించబడింది. కమలం పుట్టడం కాదు, విసర్జించబడింది. సో ఎంత గొప్ప మరి సంకేతం అది. బురదలో నుంచి కమలం వికసించినట్టుగా మనం మన అజ్ఞానంలో నుంచి జ్ఞానం అనేటువంటి కమలంగా తయారు కావాలి.
సో బురదకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి, మనలో ఉన్న అజ్ఞానానికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అప్పుడే జ్ఞానం అనేది మనకి అందుతుంది. అజ్ఞానము అంటే అందే జ్ఞానము, అజ్ఞానంలో నుంచి అందే జ్ఞానము. అంటే అందడం, అందుకోండి జ్ఞానము అజ్ఞానంలో నుంచే. మరి ఇదంతా జరగాలంటే సంకేతాలతో చాలా దగ్గరగా కలిసి పని చేయాల్సి ఉంటుంది. సో అలా అంతరార్థాలను తీసుకొని అంతర్జ్ఞానము, అజ్ఞానము అంటే అంతర్జ్ఞానము, జ్ఞానం అంత లోపలే ఉంది అని చెప్పేది అజ్ఞానము. పైన అజ్ఞానం యొక్క అర్థము ఎలా ఉంది? అజ్ఞానం అంటే తెలియకపోవడము అని ఉంది. తెలియకపోవడం అంటే ఏంటి? అంతరంలోకి వెళ్తే తెలుస్తుందిరా జ్ఞానము అని చెబుతోంది అజ్ఞానమే. అలా నేర్చుకోవాలి, సంకేతాలను అలా అంతరార్థాలతో ఉపయోగించుకోవాలి. మీ వ్యక్తిత్వపు కొన్ని స్థాయిలలో, వ్యక్తిత్వం అంటే ఏంటి? త్వం అంటే నీవు, వ్యక్తిత్వం అంటే వ్యక్తిత్వం, నీవు వ్యక్తివి, నీవు మనిషివి అని చెప్పేదే వ్యక్తిత్వం. మరి ఆ చెప్పేది ఎలా ఉండాలి? అది నేర్చుకోవడం కోసం లోపలికి వెళ్ళాలి. కవిత్వం, నీవే కవివి. సో దాన్ని తెలుసుకోవడం కోసం లోపలికి వెళ్ళాలి. త్వం అంటే నీవు అని అర్థం, సంస్కృతానికి తెలుగు అర్థం. కాబట్టి మనం అలా ఆ అర్థాలని చక్కగా ఉపయోగించుకొని లోపలికి వెళ్ళాలి. రకరకాల పద్ధతులు మీ ఎరుకలో ఉంటాయి. మీ వ్యవస్థలోనే కాదు, ఇతర వ్యవస్థలలోనూ లోగడ చెప్పినట్లు ఏ వాస్తవికత వ్యవస్థ కూడా మూసివేయబడి ఉండదు. మీరంతా మీ వాస్తవికతల్ని చక్కగా ఓపెన్గా ఉంచుకున్నారు కాబట్టి మీరే నేనుగా, నేనే మీరుగా మనం ఇలా పంచుకొని మన లోపలికి వెళ్ళి మరి ఏకత్వంతో పనిచేస్తున్నాము. ఏకత్వం, త్వం అంటే నీవు, ఏక అంటే ఒక్కటి, మనమంతా ఒక్కటై ఏకత్వంతో పనిచేస్తున్నాం అన్నమాట. అదనమాట. కాబట్టి కొన్ని వ్యవస్థలలో నేను అది చదువుకోలేదు, నాకు ఇది రాలేదు అనేటువంటిది ఏమీ లేదు. మనమంతా కలిసి నేర్చుకుంటున్నాం. మీ ఆలోచనలు, అనుభూతులు, ప్రతిబింబాలు ఇవ్వబడిన ఇంద్రియ సమాచారాన్ని మారుస్తాయి. మన ఆలోచనలు, అనుభూతులు అయితే ప్రతిబింబాలు ఇవ్వబడిన ఇంద్రియ సమాచారాన్ని కొన్ని వ్యవస్థలలో అవి మారుస్తూ ఉంటాయి. అయితే ఆ వ్యవస్థలో వినూత్నంగా అభివృద్ధి చేయబడిన సరళి కొంతమేర మీ వ్యవస్థలోనూ గ్రహణకు వస్తుంది. అలా ఒక నిరంతర అనువంశికత, బ్లీడ్ త్రూ అంటే రక్త సంబంధిత ప్రవాహాలు కొనసాగుతుంటాయి. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఆ వ్యవస్థలో వినూత్నంగా అభివృద్ధి చేయబడిన సరళి కొంతమేర మీ వ్యవస్థలోనూ గ్రహణకు వస్తుంది. అలా ఒక నిరంతర అనువంశికత అంటే బ్లీడ్ త్రూ అంటే రక్త సంబంధిత ప్రవాహాలు కొనసాగుతుంటాయి. అంటే రక్త సంబంధాన్ని మనం ఇక్కడ అనుకుంటున్నాం కదా, ఆ రక్తంలో ఆ కణాలలో అది జీర్ణించుకుపోయి ఉండడం వల్లే మన యొక్క వంశ పారంపర్యత అనేది కొనసాగుతుందన్నమాట. మనం తిరిగి మళ్ళీ అక్కడే పుట్టడము, ఆ జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకోవడం కోసం ఆ వంశంలో ఉండడం జరుగుతుందన్నమాట. మీరు బిడ్డగా పుడతాను, కొడుకుగా పుడతాను, చచ్చని కడుపును పుడతాను ఇలాంటి మాటలు అందరూ పెద్దలు వాడుతూ ఉంటారంటే అవి ప్రేమతోటి, బాధతోటి వాడుతున్నటువంటి నేర్చుకోవడానికి అనమాట. మీరు మీ వివిధ చేతన దశలలో వీటిని ఎన్నో వ్యవస్థలతో ఒక అనుబంధం ఏర్పరచుకోగల ప్రదేశాల గుండా ప్రయాణిస్తారు. వాటిలో కొన్ని దశలు ఇతర రకాల చేతనలకు స్థానిక దశలై ఉంటాయి. వాటి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ స్థాయి యొక్క లక్షణాలే అయినటువంటి సంకేతాలని మీరు ఉపయోగించడం జరుగుతుంది. సో మనం ఏదైనా సంకేతాలు ఉపయోగిస్తున్నాము అంటే మన యొక్క స్థాయిని బట్టే వాటిని ఉపయోగిస్తాము. దీనికి ఓషో గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా నేనేం మాట్లాడుతున్నా నా స్థాయిలో నుంచి నాకు అవగాహన కలిగినటువంటి యొక్క బాహ్య స్థాయి, అంతర్స్థాయి కలిసినటువంటి స్థాయి నుంచి నేను మాట్లాడతాను. అలాగే అర్థం చేసుకోవడం అనేది కూడా ఎవరి యొక్క బాహ్య అంతర స్థాయిల సమ్మేళన స్థాయి ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఆ జ్ఞాన శక్తి స్థాయిని బట్టి మాత్రమే అవగాహన చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఓషో గారు అంటారు ఏంటంటే, నేను చెప్తుంటాను చెప్పేది, మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు, మీరు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే ఉంటారు అంటారు. ఇదే షిరిడి సాయిబాబా గారు కూడా చెప్పారు. ఏంటని ఎలా చెప్పారు? షిరిడి సాయిబాబా గారు, నేను మీకు కావాల్సిన అన్నీ ఇస్తాను, నేను ఇచ్చేది తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అడుగుతారు. అంటే నేను మీకు ఆత్మజ్ఞానం ఇస్తానంటున్నాను, మీరు అది అడగట్లేదు, నేను ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఆ స్థాయికి ఎదగలేదు అన్నారు ఆయన. కాబట్టి మీకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తున్నా నేను ఇచ్చే జ్ఞానం కోసం మీరు రావట్లేదు అన్నారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారు అన్నారు ఏంటి, నేను దైవం అని నాకు తెలిసింది, మీకు తెలియలేదు, అంతే తేడా అని సింపుల్ గా అనేశారు. కానీ మనం దాన్ని సీరియస్ గా తీసుకున్నామా? నేను దైవం అని ఆయన తెలుసుకున్నారట, నాకు తెలియలేదట, ఇంతే తేడా అంటే నేను తెలుసుకోవద్దా, తెలుసుకోవాల్సిన అవసరం లేదా అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది ఆ వాక్యం చదివాక?
అందరినీ బంగారం బంగారం అని పిలుస్తారు. ఎవరు బంగారం ఇక్కడ? అందరి లోపట బంగారం ఉంది. ఆ బంగారం ఎక్కడుంది అంటే పరంజ్యోతి స్వరూపంలో, ఆత్మస్థితిలో, ఆజ్ఞా చక్రంలో ఉంది. అంతేకాదు కణ కణంలో కూడా ఆ బంగారం ఉంది. అందుకనే బంగారాన్ని తయారు చేసే విద్యే పరుసవేది విద్య. అది వేమన గారి పద్యాల్లో కూడా ప్రతి పద్యంలో ప్రతి వాక్యంలో ఉంది. అందుకే పత్రిజీ ఆ యొక్క పద్యాలను మనకు అందించారు. వాటిని చక్కగా బంగారం అంటే ఏం కాదు, మన భావాన్ని శుద్ధి చేసుకోవడమే. మన భావంలో ఉన్న మురికిని తీసేసుకుంటే అది ప్రత్యక్ష బంగారంగా తయారవుతుంది. మనం మన బంగారంతో కలిసి ఉంటాం. చాలా మంది బంగారం కోసం పాపం చాలా కొట్లాటలు పెట్టుకుంటున్నారు. దాని ధరల గురించి ఆలోచిస్తున్నారు, దాన్ని దాచుకోవాలని చూస్తున్నారు. అసలైన బంగారం ఎక్కడుందో తెలియకే కదా. సంకేతాలు వాటి ఆకృతులను నిరంతరం మార్చుకునే విధంగా ద్రవంలా ఉండాలి. కొన్నిటిని మూల అనుభవాలు ఉండే ఇంటి కిటికీలుగా, వెలుతురు కోసం కన్నా వంచనా పద్ధతుల కోసం ఉపయోగించవచ్చు. ఇది సంభవించినప్పుడు దానిలో భయం అనేది ఎప్పుడు ఓ భాగమై ఉంటుంది. ఎవరైతే వంచనా పద్ధతుల కోసం ఉపయోగిస్తారో అప్పుడు వాళ్ళలో ఒక భయం అనేది ఎప్పుడు ఒక భాగమై ఉంటుంది. అది మెల్లమెల్లగా వారి అనుభవం ద్వారా తెలుసుకొని నేను ఇంకా మోసం చేయకూడదు అనేది మోసం ద్వారానే నేర్చుకుంటారు. మోసం చేసి చేసి దాని యొక్క ఫలితాన్ని పొందిన తర్వాతే దాని నుంచి బయటకు వస్తారు. ఇందాక ఎలాగైతే మాంసం తింటూ తింటూ ఆ అనుభవాలతో మాంసాన్ని వదిలేశారో, మోసం చేస్తూ చేస్తూ ఆ మోసం యొక్క అనుభవాలని, విపరీతమైనటువంటి బాధల్ని, దుఃఖాలని, రోగాల్ని కొని తెచ్చుకొని తర్వాత పశ్చాత్తాపడి ఇంక చేయకూడదని నేర్చుకున్న తర్వాతే అప్పుడు వంచనకి దండం పెట్టడం జరుగుతుంది. చేతన వివిధ దశలలోకి భయం ప్రవేశిస్తే అది వక్రీకరించే కటకంలా పనిచేసి సంకేతాల అసలు కొలతలను మరుగుపరుస్తుంది. సో భయం గనక అందులోకి వచ్చేస్తే గనక మన యొక్క అది ఒక కటకం అంటే ఏంటనమాట? వృద్ధి చేయడం. ఒక కుంభాకార కటకం అయితే కాన్సన్ట్రేట్ చేయడానికి, పుటాకార కటకం అయితే విస్తృతి చేయడానికి, ఇలా రకరకాలుగా మీకు తెలుసు సైన్స్ లో ఉంటాయి. అలాంటి గాజుతో తయారు చేయబడినటువంటి కటకాలు వాటి యొక్క కొలతలని మరుగుపరుస్తుంది. వక్రీకరించే కటకం లాగా మనకున్నటువంటి చేతన యొక్క దశల్లో ఆ భయం ప్రవేశిస్తే వక్రీకరించడం జరుగుతుంది. స్వేచ్ఛ ప్రవాహానికి అడ్డుకట్టలా పనిచేస్తుంది. విస్ఫోటన స్వభావం ఉన్న సంకేతాలు పంజరంలో బంధింపబడ్డ దానిని విడుదల చేసే మధ్యవర్తుల మాదిరి పనిచేస్తాయి. భౌతిక తుఫానులే లేకపోతే మీరంతా పిచ్చివాళ్ళైపోతారు. ఇప్పుడు చూడండి, భౌతిక తుఫానులే లేకపోతే మీరంతా పిచ్చివాళ్ళు అయిపోతారు. ఎంత గొప్ప వాక్యం అంటే ఇది. నిజానికి తుఫాను వస్తే, ఇప్పుడు మామూలు తుఫాను గురించి మాట్లాడుకుందాం, భౌతిక తుఫానులు అన్నారు కదా. అందుకని ఈ భౌతిక తుఫానులలో కూడా రకరకాలు ఉన్నాయి. భౌతిక తుఫానులలో ఏంటంటే వాన వల్ల వచ్చే తుఫాను, ఇసుక వల్ల వచ్చే తుఫాను, గాలి తుఫాను, అలా కాకుండా మనుషుల మధ్య మౌనంగా మాటలు బంద్ అయి జరిగే తుఫాన్లు కూడా చాలా ఉన్నాయి. అక్కడ దాకా వెళ్లకుండా ముందు భౌతిక తుఫాన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఆ తుఫాన్లే లేకపోతే మీరంతా పిచ్చివాళ్ళు అయిపోతారు అంటే ఏంటంటే, జాగ్రత్త పడడం ఎప్పుడు నేర్చుకుంటాం? ఏదైనా పెద్ద విపత్తు వచ్చినప్పుడే దాని నుంచి నేర్చుకొని అది రాకుండా ఎలా చేసుకోవాలి, వస్తే ఎలా కాపాడుకోవాలి అని. ఇప్పుడు ఎవరైనా మనతో యుద్ధానికి దిగితేనే కదా, ఆ యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని ఫలితం చూస్తేనే కదా రేపు యుద్ధం రాకుండా ఎలా బతకాలో నేర్చుకుంటాం. అలాగే ఎవరైనా దొంగతనాలు చేస్తూ ఉంటేనే కదా ఆ దొంగల నుంచి ఎలా రక్షింపబడాలో నేర్చుకుంటాం. అలా రకరకాలుగా తుఫాన్లు అంటే ఇలాంటివి అనమాట. ఆ తుఫాన్లు లేకపోతే మనం అంతా పిచ్చివాళ్ళం అయిపోతామంట. నేర్చుకోవడం అనేది ఉండదు. ఆ తుఫాన్లు వచ్చేది మనకు నేర్పడానికి. యుద్ధము శాంతి ఇంతకుముందు కూడా అనుకున్నాం. లియో టాల్స్టాయ్ గారి వార్ అండ్ పీస్. సో ఆ గ్రంథం తప్పకుండా చదవాలి. ఆయన చాలా సంవత్సరాలు పనిచేసి రాశారు ఆ పుస్తకాన్ని. దాదాపు 16 సంవత్సరాలు ఏమో అన్నారు. సంకేతాల దాడి చేసే స్వభావం అసలు అర్థం చేసుకోబడలేదు. ఆ సంకేతాలు మన మీద ఎలా దాడి చేస్తున్నాయి, వాటి స్వభావం ఏంటనేది మనం అర్థం చేసుకోలేదు. దాడికి సృజనాత్మకతకు నడుముగల సంబంధము అంతే. సో అవి దాడి చేయకపోతే మనం క్రియేట్ చేయలేము. సో రక్షణ వలయాన్ని సృష్టించుకోలేము. సో క్రియేటివ్గా పని చేయలేము. సో క్రియేటివ్గా పని చేయాలి అంటే ఆ రెండింటి మధ్య సంబంధం కూడా అలాంటిది, మనం అర్థం చేసుకోలేదు. ఇవి పరస్పర విరుద్ధమైన లక్షణాలు కానే కావు. ముందుకు తోసే పోరాటమే లేకపోతే సంకేతాలలో చలనం కొరవడుతుంది. మనకి సరదాగా చెప్పుకుంటే గనక ఇక్కడ మనము ఆడ మగ కుటుంబంలో భార్యాభర్తల సంబంధ విషయాలలో భర్త రెచ్చిపోతున్నప్పుడు భార్య కళ్ళెం వేస్తుంది. అలాగే భార్య రెచ్చిపోతున్నప్పుడు భర్త కళ్ళెం వేస్తాడు. రకరకాలుగా మాటలతో గాని చేతలతో గాని ఆ కళ్ళాలు పడుతూ ఉంటాయి. ఆ తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి. అవే లేకపోతే నేర్చుకోవడం జరగదు కదా.
కాబట్టి సంసారంలో ఉన్న తుఫాన్లు కూడా మనకి నేర్పడానికి చాలా సహాయం చేస్తాయి. కాబట్టి తుఫాన్లని తిట్టుకోవద్దు. ఓకే, తుఫాన్ వచ్చినప్పుడు మనం అవతల నుంచి తుఫాన్ వచ్చినప్పుడు యువతల మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. అది చిరునవ్వై మిగిలిపోవడం నేర్చుకోవాలి. అది మన లోపల జరగాలి. అదే ముందు జరగాల్సింది. అవి శాశ్వతంగా అనిపించే ఒక వాతావరణంలో ఉంటాయి. చేతనలోని సృజనాత్మక పోరాట పార్శ్వాలు రెండు అనుభవంలోని వివిధ స్థాయిలలోనివి. క్రియేటివ్ కానీ మరి పోరాటం కానీ ఈ రెండు కూడా అనుభవంలోని వివిధ స్థాయిల్లో ఉంటాయి. సో ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి, ఇవి రెండు వాటి యొక్క స్థాయి వేరేగా ఉంటుంది. ఏంటి అంటే క్రియేటివ్గా ఉండాలంటే ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళు క్రియేటివ్ అవుతారు. ఎవరైతే పోరాటం చేస్తూ ఉంటారో వాళ్ళు పోరాటం చేయడానికే అంకితమై ఉంటే క్రియేటివ్ చేసే వాళ్ళకి సహాయం అవుతుంది. అలాగే క్రియేటివ్ అయిన వాళ్ళు ఆ పోరాటం చేసే వాళ్ళకు కూడా ఇంకో రకంగా సహాయం చేస్తారు. ఏంటి అంటే అబ్బో ఇంకా ఇతనితో లాభం లేదు, లేకపోతే ఈమెతో లాభం లేదు, నేను ఆగాల్సిందే అనేది ఎప్పటికో మొత్తానికి ఈ జీవితంలో నేర్చుకోకపోతే మళ్ళీ జన్మెత్తైనా నేర్చుకోవాల్సే వస్తుంది. కాబట్టి ఇది వివిధ స్థాయిలలో ప్రయాణించేందుకు సంకేతాల వినియోగంలో పాలు పంచుకుంటాయి. మీకు బోధపడని వాస్తవికతలో మీకే తెలియకుండా పోరాట స్వభావం గల ఆలోచన మిమ్మల్ని అలా ముందుకు నెట్టడం జరుగుతుంది. సో పోరాట స్వభావం, పోరాడి గెలవాలి అని ఎవరైతే అనుకుంటారో ఆ యొక్క సంకేతం వాళ్ళని మనల్ని ముందుకు నడపడానికి ఆ స్వభావం మనకి సహాయం చేస్తుంది. మనలో మనకే ఇప్పుడు ఇంకొకళ్ళతో పోరాటం కాకుండా మన క్రియేటివిటీ పవర్ పెరగాలంటే మనతో మనం పోరాటం చేయాలి, మన ఆత్మతో మనం పోరాడాలి తప్ప. అందుకని స్పర్ధయా వర్ధతే విద్య. పోటీ అంటే ఏంటంటే నీతో నువ్వు పోటీ పడు, నీ లోపలికి నువ్వు దూకు, నీ లోపలిని నువ్వు బయటికి తీసుకో, అంతేగాని ఇంకొకళ్ళతో కాదు పోటీ. అందువల్ల ఏంటి అంటే మన క్రియేటివిటీ పవర్కి, మన అంతరంగ ప్రయాణానికి ఈ పోరాట స్వభావం సహాయం చేస్తుంది. ఆ రెండు వివిధ స్థాయి సంకేతాలు. పుట్టుకలోని సంకేతాల మాటున పోరాట పటిమ, స్తబ్దత రెండు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, స్తబ్దత సైలెంట్గా అబ్జర్వ్ చేయాలి, మన పోరాట పటిమని పెంచుకోవాలి. రెండు అవసరం కూడాను. ఆ సైలెన్స్ అవసరమే, ఈ పోరాడాలనేటువంటి పట్టుదల అవసరమే. మరణ సందర్భపు సంకేతాల దిగువన అవి రెండు ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మరణం అంటే భయం వల్లనే ముఖ్యంగా ఆ మరణానికి అనేటువంటి దానికి, ఆ సందర్భ సంకేతానికి దిగువన ఈ రెండు ఉంటాయి. పోరాడాలి, బతకాలి అనే కోరిక, అలాగే సైలెంట్ గా నేర్చుకోవాలి అనేటువంటి పట్టుదల, ఆ రెండు ఉంటాయి అన్నమాట. అర్థం కాకపోయినప్పటికీను చేతన మనకు అర్థం కాకపోయినా ఉండేది ఎక్కడ, మరణం యొక్క దిగువన ఉంటాయి, దానికంటే జస్ట్ బిఫోర్ ఉంటాయి. చేతన ఒకే దిశగా ఎక్కువ మొగ్గు చూపినప్పుడు మీరుండే నిర్దిష్ట మానసిక వాతావరణంలో గనక సంకేతాల ప్రవాహం మరీ నెమ్మదిగానో లేదా త్వరితంగానో జరిగినప్పుడు పోరాట పటిమ మరి సృజనాత్మకతలు సరైన పాళ్ళలో ఉండకపోతే దాని ఫలితంగా జడత్వం ఏర్పడుతుంది. మన పట్టుదల, పోరాడి గెలవాలి సాధించాలనే పట్టుదల, మన క్రియేటివ్ పవర్, ఆ రెండు గనక సమపాళ్లలో గనక ఉండకపోతే, అంటే సాధన దానికి తగిన విధంగా లేకపోతే గనక ఫలితం జడత్వం ఏర్పడుతుంది. అంటే ఏంటనమాట, మనం దాన్ని సరిగా చేయలేకపోతున్నాము అనే ఫీలింగ్ తోటి మనం ఉండిపోయినా, దాని నుంచి ఏదైనా రిజల్ట్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా, మనం ఫలితాన్ని ఆశించినా అవి సరిగ్గా ఫలవంతం కాకుండా మనకి ఏం జరుగుతుంది, జడత్వాన్ని పొందడం జరుగుతుంది, ఒక నిరాశకి లోనవడం జరుగుతుంది. సో అందుకని ఏం కావాలి, ఇప్పుడు విరామాలు ఏర్పడతాయి. వీలైనంత సరళంగా చెప్పాలంటే ఊహకందని ఒక క్షణం, వాస్తవికత లేని క్షణం వస్తుంది. అంటే సంకేతం చలనం అచలనాల నడుమ కొట్టుమిట్టాడే అనిశ్చిత సమయం ఆసన్నం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానులే, ఎంత రాస్తే ఏం లాభం, ఎంత చెబితే ఏం లాభం, ఇలాంటిది వచ్చి ఒక స్తబ్దత ఏర్పడి అక్కడ చలనము అచలనాల మధ్యలో, అంటే కదలాలా వద్దా, కదలక లేని స్థితి, ఆ రెండింటి మధ్యలో కొంతసేపు వేలాటం, కొట్టుమిట్టాటం జరుగుతుంది. దీన్నే అనేక విధాలుగా అనువదించుకోవచ్చు. అలాంటి సమయాలలో జడత్వపు బీటలను ఏర్పరుస్తూ కొన్ని సంకేతాలు అన్ని లక్ష్యాలను కోల్పోయి వ్యక్తి యొక్క అనుభవం నుంచి తప్పుకుంటాయి. సో ఎప్పుడైతే ఇలాంటి జడత్వం ఏర్పడుతుందో ఆ జడత్వపు బీటల్ని మనకి సృష్టిస్తూ ఆ సంకేతాలు ఆ లక్ష్యాలన్నింటినీ కోల్పోయి వ్యక్తి యొక్క అనుభవంలోంచి తప్పుకుంటాయి. ఎప్పుడైతే ఆశించడం అనేది ఉందో, బాగా గట్టిగా ఆశించినప్పుడు అవన్నీ కూడా బీటలు పారిపోయి వాటికి విఘాతం ఏర్పడుతుంది. అందువలన కేవలం మనం ఒక స్పందనతో వాటిని
సరైన పాళ్లలో ఉపయోగించుకోవాలి. పోరాట పటిమ, సృజనాత్మకతలు ఎప్పుడూ లోపించకూడదు. ఆ రెండు సమపాళ్లలో, సరైన పాళ్లలో ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఈ బీటలు అక్షరాల చాలా వ్యవస్థలలో ఉంటాయి, చాలా స్థాయిలలో అవి మీకు తారసపడతాయి. అంటే ఉదాహరణకు ఏమీ జరుగుతున్న మాదిరి కనిపించని మానసిక పచ్చిక మైదానాలు, లేదా గుర్తించదగిన మరి ఏ ఇతర సంకేతాలు ప్రత్యక్షం కావడం కానీ, లేని ఒక చేతనా స్థితిలో మిమ్మల్ని మీరు కనుగొంటారు. అంటే అక్కడ ఏ ఫలితము లేనటువంటి ఒక పచ్చిక మైదానం లాగా మిగిలిపోయింది, పచ్చగా ఉందంటే అక్కడి నుంచి ఏం రావట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ బీటలు మానసికంగాను మరి అభౌతికంగానే గాక ఖాళీ జాగాలుగా అంతరిక్షంలోనూ ఉంటాయి. సో మనలో ఏర్పడ్డాయి అంటే ఆ ఆకాశంలో కూడా అవి ముందుగానే ఏర్పడిపోయి మన ముందుకి వెళ్లకుండా ఇంకా జడత్వపు బీటలుగా మిగిలిపోయేలా చేస్తాయి. ఇవే కొత్త సంకేతాలలో నింపబడవచ్చు. మళ్ళీ తిరిగి అవి కొత్త సంకేతాల్లో కూడా నిండే అవకాశం ఉంటుంది. మీకు తగినంత గ్రహణ శక్తి ఉంటే ఏమీ ప్రత్యక్షంగాని అలాంటి వాస్తవికత స్థితులు ఎదురవటం తెలుసుకోగలరు. మనం గనక సరిగ్గా గ్రహించుకునే శక్తిలో ఉంటే అవి మళ్ళీ తిరిగి రాకపోవడాన్ని, ప్రత్యక్షం కాకుండా ఉండటాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. మీ సొంత చేతనకు వెలుపల ఏ చేతనా చిహ్నాలు లేకపోవటం స్పష్టంగా తెలుస్తుంది. మన యొక్క చేతనకి వెలుపల ఎలాంటి చేతనా చిహ్నాలు లేవు, అన్ని మన సొంత చేతనలోనే ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతుంది. మరి అలాంటి ఖాళీ జాగాలలో కొత్త సంకేతాలను విత్తవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉంది, అక్కడ ఏం జరగట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డైరెక్షన్ అంటారు చూడండి. ఇప్పుడు మనం ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం రాదు అని స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం రాదు అని తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కొత్త సంకేతాలను విత్తాలి. ఏంటి? ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనే విత్తనాన్ని విత్తడాన్ని నేర్చుకోవాలి. ఆ ఖాళీ జాగా ఎందుకు వచ్చింది? ఉన్న ఉద్యోగం పోయింది. అప్పుడేం చేయాలి? ఎలా చేయాలి సంపాదించాలంటే? అంటే ఉదాహరణ భౌతిక వాస్తవికతలో చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం కొత్త మార్గాన్ని చక్కగా వెతుక్కోవాలి తప్ప ఖాళీగా అక్కడ పడి ఉండకూడదు. అదనమాట. అప్పుడు వాటిని మాధ్యమాలుగా వినియోగించుకొని వాటి ద్వారా సృజనాత్మక భావాలను కొత్తగా కనుగొనే వేటినైనా చూపించవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ తమ్ముడు కోసం చాలా చేసి పనిచేసి వాడిని బాగా చదివించడంలో వాడు ఉన్నదంతా ఖర్చు పెట్టి, అప్పటి సంపాదించినంత ఖర్చు పెట్టిన వాడు సడన్ గా రెసిషన్ లో వాడి ఉద్యోగాన్ని కోల్పోతే వాడికి చూసేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. వాడి తమ్ముడికి ఉద్యోగం వచ్చింది కానీ ఇంకా వీడికి ఇచ్చేంత స్థాయి లేదు. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఒక క్యాబ్ కొనుక్కొని, వాడి కార్ డ్రైవింగ్ వచ్చు కదా, క్యాబ్ కొనుక్కొని ఓలా నడపడం మొదలు పెట్టాడు. చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేనేంటి ఇప్పుడు ఉద్యోగం పోతే అదే వస్తుంది, రాకపోతే రాకపోని కానీ నేను అడుక్కు తింటా కానీ నేను ఈ పనులు చేయను అని వాడు అక్కడ ఆ జడత్వంలో ఉంటే క్యాబ్ నడిపేవాడు కాదు కదా. క్యాబ్ నడుపుకుంటూ చక్కగా నాతో చెప్పాడు ఒక రోజున, సార్ నేను మళ్ళీ తిరిగి అమెరికా వెళ్తాను, మంచి ఉద్యోగం సంపాదిస్తాను, ఇప్పుడు రష్యన్ ఉంది కాబట్టి ఈ 4 రోజులు నేను క్యాబ్ నడుపుతూ నా సంసారం నడుపుకోవాలనుకుంటున్నాను అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే, అమెరికా వెళ్ళడం నీ సంకల్పం అయితే వస్తుంది, కానీ ఇక్కడే నువ్వు ఉండి చూసుకుంటే అక్కడ 6 లక్షలు వచ్చేది ఇక్కడ 60,000తో నడుస్తుంది. కాబట్టి నువ్వేం వరి కాకు, నీకు వచ్చే రోజు మంచి ఉద్యోగం వస్తుంది, బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది చాలా మంచి పని చేస్తున్నావు అని నేను చెప్తే, సార్ ఎంత బాగా చెప్పారు సార్, చాలా సంతోషం సార్, నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు అన్నాడు. సో మనం ధ్యానం చేయటం ద్వారా ఆ సంకేతాలని మనం అలా ఉపయోగించుకోగలుగుతాం, ఉపయోగించుకునేలా అవతల వాళ్ళకి సహాయం కూడా చేయగలుగుతాం. సో వాటి ద్వారా సృజనాత్మక భావాలను కొత్తగా కనుగొనే వేటినైనా చూపించవచ్చు. ఈ బీటలను ఇతరులు గుర్తించడము జరుగుతుంది. ఓకే, మామూలుగా మనం ఇంకొక విషయం వాస్తవంలోకి వద్దాం. ఇక్కడ బీటలు 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 అంటే ఒక నేల వానలు లేకుండా బీటలు వారిపోయినప్పుడు మనకు అక్కడ నీళ్లు కూడా పడవు అని తెలిసినప్పుడు అక్కడ ఏం పండిస్తాము? కన్నీళ్లు పోసి పండించడేమో, అప్పుడు కన్నీళ్లు కూడా రావు ఏడిస్తే. అప్పుడు ఏం పోసి పండిస్తాము? ఆ భూమిని ఎలా పండిస్తాము అంటే ట్యాంకర్స్ ద్వారానో దేని ద్వారానో మొత్తానికి నీళ్లను తెప్పించుకుని, ట్యాంకర్స్ ద్వారా నీళ్లు తెప్పించుకుంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఓకే, చాలా ఖర్చు అవుతుంది, కానీ అప్పుడు చాలా ఖరీదైనటువంటి పంటల్ని అక్కడ వెయ్యాలి. ఒక సుగంధ ద్రవ్యాలను అక్కడ ఏం పండుతాయో తెలుసుకొని రీసెర్చ్ చేసి తెలుసుకొని ఆ మట్టిని టెస్ట్ చేయించుకొని అక్కడ తక్కువ ఏరియాలో ఎక్కువ ధనం ఎలా సంపాదించవచ్చు
అనేటువంటిది, ప్లస్ మనం పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు 5 రెట్లు రిటర్న్ వచ్చేటువంటి పంటలు ఏముంటాయి అనేది శోధన చేసి ఆ బీటల్లో కూడా నీళ్లు తెచ్చి చల్లి పోసి మనం పంటల్ని పండించుకోవచ్చు. సో దీన్ని పోరాట పటిమ, సృజనాత్మక స్పృహ అంటాం. కాబట్టి అలాగా మనం ఆ బీటల్ని చక్కగా ఫలవంతం చేసుకోవచ్చు. సో అయితే వీటి యందు దృష్టి గ్రహింపు సరిగా లేని వాళ్ళు వాటిని చీకటి ప్రదేశాలుగా చూస్తారు. నా బతికి ఇంతే అని ఎంతో మంది ఊరేసుకొని చచ్చిపోవడం, రైతులు కూడా అలా వెళ్ళిపోవడం, వానలు లేక అని లేకపోతే ఎక్కువ వరదలు వచ్చాయని ఇలా చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో సరైన జ్ఞానం అవగాహన లేకనే అలా జరుగుతూ ఉంటుంది. అంతర్గత అలాగే మరి ధ్యానంలోకి వచ్చినటువంటి రైతులు ఎంతో మంది చక్కగా మల్టీ డైమెన్షనల్ గా పనిచేస్తూ ఎంతో ప్రశాంతంగా మరి వాళ్ళు చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు కదా. అంతర్గత వాస్తవికతలను తరచి చూస్తే మనోయాత్రికులకు అవి నిరోధించలేని ప్రదేశాలు అయి ఉంటాయి. సో మనస్సుతోటి ప్రయాణం చేసే వాళ్ళకి అవి నిరోధించలేని ప్రదేశాలై ఉంటాయి, ఎదురు తిరగలేనివి ఉంటాయి. అంటే అవి తెరుచుకొని ఉన్న మాధ్యమాలుగా ఏ కబ్జా కూడా జరగని స్థలాల మాదిరి. అయితే వాటిలో అవి క్రియాశీలంగా లేకపోయినా ఎంతో స్తబ్దుగా నిరీక్షిస్తుంటాయి. కొన్ని సంకేతాలు సైతం అలా స్తబ్దుగా ఉండటం ఉత్తేజింపబడేందుకు నిరీక్షించడమే సుమ. సో ఇవాళ అవి ఖాళీగా బీటలుగా ఉన్నాయి అంటే తప్పకుండా ఉత్తేజం చెందుతాయి, ఉత్తేజం చేయబడతాయి అనే దానికోసం ఎదురుచూపు మాత్రమే అవుతుంది. కాబట్టి రేపెప్పుడు అవి ఫలవంతం అయి తీరుతాయి తప్పకుండా. అదే మీ భాషలో చెప్పాలంటే అవి ప్రస్తుతం నిద్రాణంగా ఉండి భవిష్యత్తు అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి ఎవ్వరూ కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నా ముందంతా ఖాళీగా కనిపిస్తోందని బాధపడకుండా ఆ ఖాళీ రేపు ఫలవంతం అయ్యేటువంటి ఒక మంచి జాగాగా ఖాళీగా దాన్ని గుర్తించి గ్రహించి ఆ జడత్వ ఖాళీ ప్రదేశాలను కూడా కొంతమేర సృజనాత్మకమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర సంకేతాలు వాటిల్లోకి ఈదుకుంటూ వచ్చి తమలోకి తాము చూసుకోవటం జరుగుతుంది కనుక. ఇప్పుడు ఇంటికి ఒక కిటికీ పెట్టుకున్నాం, కిటికీకి చువ్వలుంటే అద్దాలుంటే మరి చువ్వలని బీటలు అంటామా? అనం కదా, బీటల్లాగే ఉంటాయి కానీ బీటలు కాదు కదా. ఆ బీటలు ఆ బార్స్ మధ్యలో నుంచి వెలుతురు వస్తుంది, ఆ బార్స్ మధ్యలో నుంచి గాలి వస్తుంది. కాబట్టి ఆ ఖాళీ ప్రదేశము ఆ బీటలు వారిన అట్లుగా కనిపించే ఆ కిటికీలో నుంచి ఎంత గాలి వెలుతురు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఖాళీలో కూడా అక్కడ ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. అది రేపు వినియోగించబడేటువంటి ఒక కిటికీ లాంటిదని మాత్రం మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు 18వ అధ్యాయం పూర్తి చేసుకొని 19వ అధ్యాయంలోకి వచ్చాం. వర్తమానం వెనుక పర్యాయాలు, బహుళత్వం యొక్క కేంద్రీకరణ. మరి మీకు తెలిసిన మామూలు మెలకువ స్థితి చేతనతో మొదలు పెడదాం. దీని నుండి ఒక అడుగు దూరంలోనే మీరు తెలియకుండానే జారిపోయే మరో చేతన స్థాయి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే మెలకువ స్థితి చేతనతో దీని నుంచి ఒక అడుగు దూరంలోనే మనకు తెలియకుండా జారిపోయే మరొక చేతన మనది ఉంటుంది. దానిని మనం A1 అందాం. అది మీ మామూలు చేతనకు పక్కనే కొంచెం విడివడి ఉంటుంది. అయినా మీ సాధారణ స్థితిలో ఉండని నిశ్చితమైన ఫలితాలు అందులో కనిపిస్తాయి. సో మన సాధారణ స్థితిలో కనిపించిన ఫలితాలు మన అడుగు దూరంలోనే చక్కగా ఆ చేతనలో కనిపిస్తాయట. ఎలా కనిపిస్తాయో వివరిస్తున్నారు చూడండి. ఈ స్థాయిలో చాలా సామర్థ్యాలు ఉపయోగించవచ్చు. మీకు ఇప్పటికే సుపరిచితమైన భౌతిక సమాచారాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రస్తుత క్షణాన్ని రకరకాలుగా అనుభవించవచ్చు. ఉదాహరణకి నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఇంతకుముందు చాప్టర్లో చివరిలోనే చెప్పాను. ఏంటంటే మనము ఆ కిటికీలని, ఆ జాగాల్ని ఒక ప్రత్యేకమైనటువంటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వాటిగా భావించవచ్చు అన్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ A1 అనేది మన దగ్గరలోనే ఉన్నటువంటి ఆ చేతన ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దానిలో జరిగేటువంటి ఎలా చూడాలి అనేది వివరిస్తున్నారు. మీ మామూలు స్థితిలో మీ శరీరాన్ని మీరు చూస్తారు. A1లో మీ చేతన మరొక శరీరంలో ప్రవేశించగలదు. సో ఏంటంటే A1లోకి మన చేతన దిగువ స్థాయిలో అడుగు దూరంలో ఉన్న చేతనలో మన శరీరము ప్రవేశించడాన్ని మనం చూస్తాం. అంటే ఎలా? నిద్రలో ఉన్నప్పుడు వచ్చి రాని స్థితిలో కలలో కూడా కలని కలగా చూడడం అంటే ఏంటనమాట, పక్కనే ఉన్నటువంటి ఇంకో చేతనలోకి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ లేని మనిషితో మనం ఆ చేతనలో మాట్లాడుతున్నాం. మనం కూడా ఒక లేని ఆకృతిని, మన ఆకృతిని మనం అక్కడ పెట్టుకొని, మనం ఎక్కడున్నా మన ఆకృతి అక్కడ ఇంకోటి సృజించుకొని మాట్లాడుతున్నాం. కలలో మనం కాదు కదా మనం వేరే వాళ్ళతో మాట్లాడేది, మన యొక్క ప్రతిబింబం మాట్లాడుతుంది అక్కడ.
సో అట్లా దిగువ చేతనలో మన ప్రతిబింబ రూపంలో మనం ప్రవేశిస్తాం నేర్చుకోవడానికి. దానికి స్వస్థత చేకూరగలదు. అలా చేరడం వలన ఏమవుతుంది, ఆ యొక్క స్థాయికి చేరినటువంటి మన యొక్క చేతనకి స్వస్థత చేరుతుంది. మీరు కూడా అదే విధంగా మీ సొంత భౌతిక ప్రతిబింబ స్థితిని గ్రహించగలరు. అదనమాట. ఇప్పుడే చెప్పాను కదా ప్రతిబింబం అని. మనకు ఆరోగ్యం ఎలా వచ్చింది, ధ్యానంలో కూర్చుంటే మన ఎదురుగ్గా మన సూక్ష్మ శరీరము చక్కగా ఆసనాలు వేయడము, ప్రాణాయామం చేయడము, లేకపోతే ఇంకా రకరకాలుగా విన్యాసాలు చేయడము, సూక్ష్మ శరీర యానం చేయడము, మనం అవన్నీ గమనించడం వలన ఆ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మన చేతన స్వస్థతని పొంది వచ్చింది. అది మనకి కేవలం అడుగు దూరంలోనే ఉంది. అందువల్లనే మనం దాంట్లోకి ప్రవేశించి దాన్ని గమనించే స్థితిని పొందుతాం. మీరు మీ సామర్థ్యాలను అనుసరించి లోపల నుండి పదార్థ వినియోగం స్పష్టంగాను మరి అప్రమత్తంగాను చేసుకోవచ్చు. సో మన సామర్థ్యాలను వినియోగించి లోపల నుంచి పదార్థ వినియోగాన్ని చాలా స్పష్టంగా జాగరూకతతో ఎరుకతో చేసుకోవచ్చు. భౌతిక ఘటనలను స్పష్టంగా చూడడానికి వీలుగా ఏవన్ను పక్కనే ఉన్న ఒక వేదికగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన పక్కన ఒక పిండి, నీళ్లు, నూనె, మరి పొయ్యి ఇవన్నీ ఉంటే వాటన్నిటిని ఉపయోగించుకొని మనకు కావలసిన పదార్థాన్ని ఎలాగైతే తయారు చేసుకుంటున్నామో కావలసిన రకంగా, అలాగా ఆ చేతనలో మనల్ని మనము మన ప్రతిబింబాలని మనం మార్చుకోవచ్చు. ఆ పదార్థాలని మనము ఉపయోగించుకోవచ్చు. అలా చేయడం వల్ల మీరు మీ శారీరక ఒత్తిడి నుండి కొద్దిసేపు విడుదల పొందుతారు. సో ఇప్పుడు అసలు మనం ఒక పదార్థాన్ని తయారు చేసుకుని తినడము, తాగడము ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? అసలు మన చేతన నుంచి మనం విడివడి దానితో మనము ఎంజాయ్ చేస్తున్నాము. బాగుంది, బాగలేదు అంటున్నాం. అంటే ఏంటి? బాగుంది అనేవాడు ఎవడు? ఈ శరీర స్థితి నుంచి మానసిక స్థితిలోకి, సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిన వాడు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ శరీర స్థితి నుంచి మానసిక స్థితిలో సంతోషపడటం కోసము మనం మనకు తెలియకుండానే ఒక వ్యవస్థని, పదార్థాన్ని సృష్టించుకుంటున్నాం. అలాగా ఆ స్వేచ్ఛ సహాయంతో మరలా ఒత్తిళ్లను తగ్గించుకోవచ్చు. పరిష్కారం లేనట్లు అనిపించే సమస్యలకు ఎప్పుడూ కాకపోయినా చాలా తరచుగా పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికప్పుడు కాకపోయినా చాలా తరచుగా పరిష్కారం దొరుకుతుంది అంటానికి ఉదాహరణ ఏంటంటే, అసలు సమస్య ఉంది, వచ్చింది అంటే దానికి పరిష్కారం లేకపోవడం అంటూ ఉండదు కదా. ఖచ్చితంగా అనేక కోణాలలో పరిష్కారం ఉంటుంది. మనకు ఆ పరిష్కారం యొక్క కోణం తెలియక మనం గాబరా పడుతూ ఉంటాం. అనేక కోణాలలో ఉన్న పరిష్కారాన్ని కనీసం ఒక్క కోణంలో నుంచి మనం ప్రతిదానికి, ప్రతి బిందువుకి 360 డిగ్రీలు, 360 డిగ్రీలు అంటే 360 కోణాలు ఉన్నాయి కనిపించేవే. కనిపించిన కోణాలు ఇంకెన్నో సూక్ష్మ కోణాలు. అలాంటిది కనిపించే 360 కోణాల పరిష్కారాలు ఉంటే ఏదో ఒక కోణంలో ఆ పరిష్కారం అవుతుంది అనేటువంటి ప్రజ్ఞ మనకు ఉన్నట్టయితే మన సమస్యని కాలమే కాదు పరిష్కరించేది, కోణమే పరిష్కరిస్తుంది. ఆ కోణంలో మనం చూడాలి. అదే దృష్టి కోణము. ఇవ్వబడిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫలవంతం అవుతాయి. సో మనకి నిజంగా మానసికంగా ఆ సూచనల్ని ఫలవంతం అవడం కోసం సూచనలు చేసేటువంటి జ్ఞానము, శక్తి స్థాయి కలగాలన్నమాట. ప్రతిబింబాలు ఏర్పరచుకోవడం సులభతరం అవుతుంది. అవి అధికతర గతిశీలత కలిగి ఉంటాయి. ఇలా A1 ఒక్క అడుగు దూరంలోనే ఉన్న అతి ముఖ్యమైనది. కాబట్టి మన సూచనలు ఇస్తే అక్కడ మన ముందే అడుగు దూరంలోనే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు సూచనలు ఇచ్చేటువంటి శక్తి స్థాయిని, సామర్థ్యాన్ని ధ్యానం ద్వారా పొందండి అని చెప్పకుండా చెప్తున్నారు. ఇప్పుడు దాని లోతైన చేతన స్థితులలోకి దారి తీసే వరుస అడుగులలో మొదటి అడుగుగా తీసుకోవచ్చు. సో ఒక అడుగు దూరంలో ఉంటే ఇంకొక అడుగు దూరంలో ఇంకొక చేతన ఉంటుంది, ఇంకో అడుగు దూరంలో ఇంకో చేతన ఉంటుంది. అలా అంగుళంలో కూడా ప్రతి కణంలో కూడా, మరి అంటుకొని ఉన్న కణంలో కూడా వివిధ చేతనా స్థాయిలు ఉన్నాయి అని చెప్పడానికి మెల్లగా అడుగు దూరంకి జరిపారే తప్ప ప్రతి కణంలో కూడా గొప్ప చేతనం ఉంది. మరి వాటిని మనం చక్కగా వినియోగించుకోవాలి. చేతన యొక్క ప్రతి లోతైన పొరలో దాని పక్క స్థాయిలోకి దారి తీసే మొదటి అడుగుగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఒక చిన్న దెబ్బ తగిలితే ఉదాహరణకి అక్కడ వెంటనే కణాలన్నీ పరిగెత్తుకొచ్చి ఆ రక్తం కారడాన్ని ఆపడం కోసం పనిచేస్తాయి. రక్తమే కారకుండా కేవలం దెబ్బ తగిలి నొప్పిగా ఉంటే అక్కడ వాపు వస్తుంది. అక్కడ వాపు వచ్చింది అంటే ఆ కణాలన్నీ అక్కడ చేరి ఆ నొప్పిని తగ్గించడానికి చాలా తీవ్రంగా పనిచేస్తున్నాయి. అంటే ప్రతి కణంలో ఎంత గొప్ప చేతన ఉంటే పరిగెత్తుకొచ్చి అక్కడ కుప్పగా చేరి మరి ఆ యొక్క శక్తి స్థాయిని మార్చడానికి కృషి చేస్తున్నాయి అవి. దానికి తోడు మనం ఎక్స్టర్నల్ గా మందులు వాడుతూ ఉంటాం.
మందులు వాడకుండా దాన్ని చూడడం కనుక తెలిస్తే చాలా తొందరగా తగ్గుతుంది. అలాగే మనలోనే ఎన్నో ఔషధులు ఉన్నాయి. దానికి ఉదాహరణే ఒకటి మన సలైవా. మనకి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు మన నోటి నాలుక మీద నుంచి సలైవా తీసి అక్కడ పూసినట్లయితే అక్కడ చాలా తొందరగా క్యూర్ జరుగుతుంది. అలాగే ఎన్నో కెమికల్స్ మన యొక్క సలైవాలో ఉన్నాయి, మన యూరిన్లో ఉన్నాయి, మన ప్రతి కణంలో ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. వాటిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత చక్కగా శక్తి స్థాయిలు ఉండి అవి ప్రమాదాల నుంచి నివారించడానికి ఔషధులుగా పనిచేస్తాయి. A1లోకి ప్రవేశం చాలా తేలిక. మీకు నచ్చే సంగీతం వినేటప్పుడు, సంతోషం కలిగించే ఒక నిశ్శబ్ద అన్వేషణలో ఉన్నప్పుడు మీకు విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. మీ సొంత లక్షణాల భౌతిక ఆధారాలు దాని వెన్నంటి రావచ్చు. అంటే మీరు మీ వేళ్లను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కదల్చవచ్చు. మీరు ఏదైనా స్పష్టమైన సంజ్ఞ భావసూచక చలనం ఉండవచ్చు. మీ చూపు ఒక చోట నిలపవచ్చు, లేదా కుడికో ఎడమకో కలలు కంటున్న విధంగా చూడవచ్చు. అంటే ఆ A1 స్థాయిలో మనం చేసేటువంటి వివిధ కదలికల గురించి ఆ యొక్క యాత్రలో ఉన్నటువంటి భాగాలను ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే మనము సంగీతం వినేటప్పుడు ఆ చేతనలో ఒక ఆనందాన్ని పొందుతాం. అలాగే ఆ సమయంలో మనం కాళ్ళు చేతులు కదిలించే విధానంలోనూ, కళ్ళు కదిలించే విధానంలోనూ ఎన్నో స్పష్టమైనటువంటి సంజ్ఞలు భావసూచకంగా జరుగుతాయి. ఇలాంటి ఏ భౌతిక ఆధారాలైనా రెండు చేతనల నడుమ వ్యత్యాసాన్ని గుర్తించేందుకు సహకరిస్తాయి. భౌతికమైన ఆధారాలు అంటే ఏంటి? ఒక సంగీతం వినేటప్పుడు, ఒక పదార్థాన్ని మనం తినేటప్పుడు, తాగేటప్పుడు మనకి ఆ యొక్క చేతన నడుమ వ్యత్యాసం అనేది గుర్తించడానికి సహకరిస్తాయి ఆ సంకేతాలు. మీరు దానిని గ్రహించగలగాలి, దాన్ని పట్టి ఉంచడం నేర్చుకోవాలి. ఆ తదుపరి దాన్ని ఉపయోగించి ప్రయోగాలు చేయాలి. నియమానుసారం అది ఇంకా భౌతికతను సంతరించుకునే ఉంటుంది. అంటే దాని సామర్థ్యాలు సాధారణంగా అంతర్గత గ్రహింపు మరి వస్తువు ఉపయోగించే దిశగా లేదా భౌతిక వాతావరణం దిశగా నిర్దేశింపబడతాయి. అందువల్ల మరి ప్రస్తుత లక్షణాన్ని సాధారణంగా అందుబాటులో ఉండని పలు రకాల సాటిలేని ప్రదేశాల నుండి గ్రహించవచ్చు. మనం ధ్యానంలో మొట్టమొదటిలో బాగా సంగీతాన్ని ఉపయోగించుకుంటాం కదా, పత్రిజీ యొక్క వేణునాద సంగీతాన్ని. అంటే దానిలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ మనకి అడుగు దూరంలోనే ఉంది కదా. సో ఆ సంగీతం యొక్క చేతనలోకి మన కణాలన్నీ ప్రవేశించి పరివర్తితం చెంది చక్కగా ఆ నాద బిందు శక్తిని మరి ఆ అనునాదం అంటే ఫ్రీక్వెన్సీ, దాంతో అనునాదం అంటే ఆ నాదమును అనుసరించేటువంటి విధంగా వెళ్ళిపోయి స్వస్థితిలోకి వెళ్ళి స్వస్థతని తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్థాయి ఇక్కడ సంగీతం గురించి చెప్పడం కోసం నేను దాన్ని మనం ఎలా తీసుకోవాలి, మనకు ఎలా చికిత్స చేస్తుంది ఆ వాస్తవికత, మన లోపలికి ప్రయాణం చేయడానికి, మన ఆలోచనల్ని శూన్యం చేయడానికి ఆ సంగీతం అక్కడ ఉపయోగపడి మన యొక్క స్వయంలోకి స్వస్థతలోకి అంటే మన నేను యొక్క అంతరంగంలోకి ప్రవేశించేందుకు అది సహాయం చేస్తుంది. ఆ తర్వాత సంగీతంతో కూడా అవసరం ఉండదు. మరి అందువల్ల అడుగు దూరంలో ఉన్నది మన లోతులోకి వెళ్లేందుకు సహాయం చేస్తుంది. అలా ప్రస్తుత క్షణపు వాస్తవికతను ఒక పేగు లేదా మీ చెయ్యికి చెందినదిగా గుర్తించవచ్చు. మీ శరీరంలో ఏకకాలంలో ఉండే వర్తమాన అంతర్గత శాంతిని, గందరగోళాన్ని అభ్యాసంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన మెప్పును, ఒక విభ్రాంతిని కొని తెస్తుంది. ఇందాక చెప్పానే, మీ శరీరంలో ఏకకాలంలో ఉండే వర్తమాన అంతర్గత శాంతిని, గందరగోళాన్ని అభ్యాసంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఎంత శాంతి ఉంది, ఎంత గందరగోళం ఉంది, ఆ రెండింటిని మనం అభ్యాసంతో గమనించడంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన మెప్పును, ఒక విభ్రాంతిని కొని తెస్తుంది. ఆ శాంతిని గమనిస్తూ, ఆ గందరగోళాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, శాంతి మీద దృష్టి పెరిగినప్పుడు ఆ గందరగోళం కనిపించిన గందరగోళం కాస్త క్రమక్రమంగా శాంతిగా పరివర్తితం చెందుతుంది. అందువల్లనే మీ బాధని మీరు గమనించండి అని చెప్పేది. మీ భౌతిక శరీరాన్ని తయారు చేసిన జీవ పదార్థంతో ఒక ఏకత్వ భావాన్ని కొని తెస్తుంది. అభ్యాసంతో బాహ్య వాతావరణం పట్ల ఉన్న విధంగానే మీ అంతర్గత భౌతిక వాతావరణం పట్ల అంతర్బుద్ధిలో ఎరుకలో ఉండగలరు. సో లోపల ఏం జరుగుతోంది గమనిస్తే అనే దాని యొక్క ఎరుకలో మనం ఉండగలుగుతాం ఈ అభ్యాసం చేయడం వలన. అధికతర అభ్యాసంతో మీ సొంత మనసులోనివి కూడా మీకు సిద్ధంగా అందుబాటులో ఉంటాయి. సో మనం ఎంత అభ్యాసం చేస్తే అంత మన సొంత మనసులో ఉన్నటువంటివన్నీ మనకు చాలా అందుబాటులో ఉండి వాటిని ఎలా పరివర్తితం చేసుకోవాలో మనకు తెలుస్తుంది. మీ లోపలి అవయవాలను చూడగలిగిన మాదిరే, అంటే స్పష్టంగా మీ ఆలోచనలను కూడా చూడగలరు. ఇప్పుడు
మనము లోపలి అవయవాలనే కాదు, ఆలోచనల యొక్క రూపాలను కూడా మనం చూడగలుగుతాం. మీరు గుర్తించే సంకేతాల ద్వారా మీ ఆలోచనలను సంకేతాత్మకంగానే గ్రహిస్తారు. కలగా పులగంగా వచ్చే ఆలోచనలను కలుపు మొక్కల్లా గుర్తించి విసర్జించగలరు. ఇది మనం గనక ఎప్పుడైతే దృష్టిని ఆజ్ఞాచక్రంలో పెడతామో, పెట్టినప్పుడు మన ఆలోచనలు చక్కగా అందులో ఉన్నటువంటి పనికిరానివన్నీ కలుపు మొక్కల్లాగా పెరిగిబడి చాలా అత్యవసరమైనవి మాత్రమే మిగిలిపోయి అవి ఫలవంతంగా తయారవుతాయి. మీ మనస్సులోని ఆలోచన విషయాన్ని ఒక తీవ్రమైన ప్రతిబింబంగా అనువదించమని వేడుకోవచ్చు. సో మీ యొక్క ఆలోచన విషయాన్ని మీరు సంకల్పం అంటే ఇదే, మనకి ఏదైతే అత్యవసరమో దాన్ని తీవ్రమైన ప్రతిబింబంగా అంటే వాస్తవంగా అనువదించమని మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మనకు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కావాలని ఎలాగైతే అడుగుతామో, మనకి ఏదైనా వస్తువు కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, సంథింగ్ ఏదైనా కావాలంటే దాన్ని చాలా గట్టిగా మనం ఆ ఆలోచనని ప్రతిబింబంగా అంటే వాస్తవంలోకి అనువదించమని మన అంతరంగంలో వేడుకోవాలి. ప్రతి ఆలోచనను అదే సంకల్ప శక్తి. ప్రతి ఆలోచనను సంకేతానుసారంగా చిత్రిస్తూ మొత్తం మీద ఒక మానసిక అంతర్చిత్రంగా ప్రసాదించుకోవచ్చు. అప్పుడు దానిలో మీకు నచ్చనివి తీసేసి వాటి స్థానే ఎక్కువ ఆశావహ ప్రతిబింబాలు పెట్టుకోవచ్చు. దీనికి నేను చెప్పాను ఒక విషయం ఏంటంటే, మనకి నచ్చనివి తీసేయడం, ఆలోచనలను ఎలా జరపాలి అంటే, మనము మన దృష్టిని ఆజ్ఞాచక్రంలో కేంద్రీకరించినప్పుడు మనకి ఎన్నో చిత్రాలు, సంకేతాలు అక్కడ ప్రత్యక్షం అవుతాయి. మనకి ఏదైతే అవసరమో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? ఇప్పుడు మనము ఒక విందు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ 99 రకాల పదార్థాలు ఉన్నాయి. స్వీట్స్ కానీ, కూరలు కానీ, సంథింగ్ మొత్తానికి ఒక 100 రకాలు, 99 రకాల పదార్థాలు ఉంటే అవి చూడగానే మనకి ఏవి కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాము, తింటాం కదా. మిగతా వాటిని అసలు పట్టించుకోం, వదిలేస్తాం, అంటే వాటిని విసర్జించాం. సో లైక్ దట్ ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు అనేది తెలుస్తుంది. ఏది అవసరమో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి సాధనలో, అదనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది వాస్తవ రూపాన్ని ధరిస్తుంది అనమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఎరుకతో ఉంటే జరిగే లాభం ఇదే. అనేక చిత్రాలు, దృశ్యాలు, సంకేతాలు, మెసేజెస్ అక్కడ వచ్చినప్పుడు ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు ఆప్షన్ మీదే. సో ఆ ఆప్షన్ నుంచి చక్కగా అవసరమైన వాటిని ఎన్నుకునేటువంటి ప్రజ్ఞయే ఎరుక. స్థిత ప్రజ్ఞత అంటే స్థితి అందు ప్రజ్ఞ అని బాహ్యార్థం. స్థిత ప్రజ్ఞత అంటే దేనికి చెక్కు చెదరనటువంటి బెంబేలు పడకుండా ఉండేటువంటి స్థితి. ఇదంతా కూడా నాటకమే, మాయే, అంతా మాయమైపోయేదని ఎరుక, అది అసలైన స్థిత ప్రజ్ఞత. మామూలు స్థిత ప్రజ్ఞత అంటే బాహ్య వస్తువులలో ఇది నాకు అవసరమా కాదా అని ఆ స్థితిని నిర్ణయించుకునే స్థితి అందు ప్రజ్ఞ. సో మీకు నచ్చనివి తీసేసి వాటిస్తానే ఎక్కువ ఆశావహ ప్రతిబింబాలు పెట్టుకోవచ్చు. మీకు ఏవి కావాలో వాటిని అక్కడ పెట్టుకోవచ్చు. అంటే అంతర్గత ప్రకృతి దృశ్యం పూర్తిగా నిరంతరం సూర్యకాంతిలో కళకళలాడాలని కాదు, మొత్తం మీద తులనాత్మకంగా ఉండాలి. అంధకారంలోనైనా పరధ్యానంలో పడిపోయిన అంతర్చిత్రం మిమ్మల్ని అప్రమత్తం చేయాలి. అంటే మీరు వెంటనే దానిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎంత ఎరుక కావాలి చూడండి. ఏదో ఒకటి ఎవరో ఒకరికి కొంచెం కష్టం అనిపిస్తుందేమో, కానీ మొత్తం మీద వీటిలో ఏ సాధనలు కష్టమైనవి కావు. నేను క్రియాశీలంగా మాట్లాడుతున్నానన్న విషయం మీరు గుర్తించాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మరొక భౌతిక స్థితిని సరిచేయగలరు. అంతర్గత ఆలోచనల చిత్ర దృశ్యాన్ని పరీక్షించి, ఉదాహరణకు భౌతికమైన జబ్బు ప్రారంభ దశ ఎక్కడ ఉందో కనిపెట్టగలరు. నాకు ఈ జబ్బు అసలు ఎక్కడొచ్చింది, ఎప్పుడొచ్చింది, దీన్ని ఎలా తీసేయాలి అనేటువంటి రూట్లోకి వెళ్ళేటువంటి శక్తిని కూడా మనం పొందొచ్చు. ఇప్పుడు మనం 269వ పేజీలోకి వచ్చాం. ఇక్కడ ఒక చిన్న కామ పెట్టుకునే ముందు ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు అసలు మన కంటి ముందు కనిపిస్తున్నదంతా ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగు కాదు. అలాగే ఈ వెలుగు పోతే వచ్చే చీకటి కాదు. మన కళ్ళు మూస్తే ఉన్న చీకటి మరి ఈ వెలుగు పోయినప్పుడు వచ్చే చీకటి కాదు కదా. అలాగే ఆ కళ్ళు మూసినప్పుడు మనకి కొన్ని వస్తువులు కనబడతాయి, దృశ్యాలు కనబడతాయి. ఆ వస్తువులు, దృశ్యాలు, స్థలాలు అవన్నీ కూడా మరి ఏ వెలుతురులో చూస్తున్నామో అది అసలైన వెలుతురు. సో కళ్ళు మూసుకున్నప్పుడు ఉండే చీకటిలో వచ్చే వెలుతురు అసలైన వెలుతురు. ఆ వెలుతురుకి సాక్షి
గా ఆ వెలుతురికి శక్తిని ఇచ్చేటువంటి చైతన్య బిందువే పరమాత్మ. దివ్య చైతన్య బిందువే పరమాత్మ. అందులో నుంచి వచ్చినటువంటి అంశాత్మయే ఈ శరీరంలో చేరినటువంటి పరమాత్మ యొక్క శకలమైనటువంటి ఆత్మ. కాబట్టి దీన్ని అనుసంధానం చేసే దారమే శ్వాస. అందుకే శ్వాస మీద ధ్యాస, కింద కాదు. అదనమాట సంగతి ఈ రోజుకి. ఇప్పుడు మీరేమైనా మాట్లాడచ్చు. చాలా బాగా చెప్పారండి. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాము, అసలు పత్రిజీ ఎందుకు దాన్ని పట్టుకున్నారు అనేది. మళ్ళీ అంటే గుడ్డివాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎందుకు ఆ లైఫ్ చూజ్ చేసుకున్నారు, బిగినింగ్‌లో కూడా బాగా చెప్పారండి. వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎదుటి వాళ్ళ ఎమోషను అనేది, అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో టచ్ ద్వారా కనుక్కుంటారు వాళ్ళ కళ్ళతో చూడకపోయినా అనేది. టచ్ ద్వారా, సౌండ్ ద్వారా. హ్మ్. సౌండ్ కూడా హెల్ప్ చేస్తుంది. అందుకనే కర్రతో కొట్టుకుంటూ వెళ్తారు చూడండి వాళ్ళు. అవును. అంటే ఆ సౌండు మళ్ళీ ఎట్లా వైబ్రేట్ అవుతుంది అంటే రివర్స్ మళ్ళీ సౌండ్ వస్తది కదా! అది ఎట్లా వస్తుందనే దాన్ని బట్టి వాళ్ళు ఆ ఎకోని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. రోజు వెళ్ళే రూట్ అలా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క దారిలో ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే అసలు కర్ర వాడడానికి కారణం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళకి నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పడానికి ఒక సంకేతము, ప్లస్ నేను వస్తున్నాను తప్పుకోండి అనేటువంటి సౌండ్ చేయడం, నాకు దారి ఇవ్వండి అని. వాళ్ళకి నల్ల కళ్ళద్దాలు ఎందుకు అసలు? కళ్ళు కనపడవు కానీ నల్ల కళ్ళద్దాలు ఎందుకు? ఎందుకు అంటే నేను చీకటిలో ఉన్నాను అని చెప్పడానికి సంకేతం. ఓకే. ఓకే. నేను చీకటిలో ఉన్న వెలుతురిని కనుగొనడానికి నేను ఈ జన్మ తీసుకున్నాను అని చెప్పడానికి వాళ్ళకి నల్ల కళ్ళద్దాలు ఇవ్వబడ్డాయి. ఓకే. నేను ఆ వెలుతురులోనే ఉన్నాను, ఆ వెలుతురుతోనే ఉన్నాను, నేను అక్కడి నుంచి చూస్తున్నాను ఈ ప్రపంచాన్ని అని చెప్తారన్నమాట. లేకపోతే వాళ్ళు ఎలా చదువుతారు? వాళ్ళ కోసం లిపి ఎవరు తయారు చేశారు? అవునండి. వాళ్ళ కోసం లిపి తయారు చేయాలంటే గుడ్డివాడే తయారు చేయాలి కదా. అవును. అవన్నమాట సంకేత భాష వాళ్ళది, పూర్తిగా సంకేతాల భాష. యూనివర్సల్ లాంగ్వేజ్ వాళ్ళది. ఆ పదాలని టచ్ చేస్తారు వాళ్ళు. అవి చెక్కబడి ఉంటాయి, వాటిని టచ్ చేసి చదువుతారు. అలాగే మూగవాళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఒకటి, వాళ్ళది చాలా బాగుంటుంది, ఫింగర్స్ తో ఉంటుంది కంప్లీట్ గా. అవును. ఇంతకు ముందు మా చిన్నప్పుడు దూరదర్శన్‌లో న్యూస్ వచ్చేవి. పక్కన న్యూస్ రీడర్ సైన్ లాంగ్వేజ్ తో కూడా వచ్చాయన్నమాట. అది బాగా గుర్తు నాకు. నిజంగా మనం ఎన్నో దృష్టి పెడితే ఎన్నో నేర్చుకోవచ్చు అసలు. అదేదో సినిమాలో గుడ్డివాడిగా కమల్ హాసన్ గుడ్డివాడిగా యాక్ట్ చేస్తాడు కళ్ళుండి కూడా అనుకుంటా. అలా కొన్ని సినిమాలు ఉన్నాయి, చక్కగా తీశారు. హీరోయిన్స్ కూడా కొందరు కళ్ళుండి గుడ్డి వాళ్ళుగా చేసిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు ఉన్న వాళ్ళు గుడ్డి పాత్రలో చేసిన వాళ్ళు ఉన్నారు. లయ చేసిన సినిమాలో ఆమె గుడ్డి పాత్ర చేసింది. అలా ఎంతో మంది గుడ్డి వాళ్ళుగా యాక్ట్ చేసి మెప్పించారు బాగా. అవును. ఆ మూవీ బాగా ఫేమస్ అయింది కదా అప్పుడు లయ చేసినప్పుడు. చాలా కష్టం అసలు మెప్పించడం యాక్షన్ లో అలా చేయాలంటే. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని వీళ్ళు అనుభవించి గాని చేయగలరు, అలా చేయలేరు. ఆ పాత్రలో దూరాలి, వాళ్ళు దూరగలిగితేనే ఆ పాత్రకి న్యాయం చేయగలరు. ఒక ప్రేయసి పాత్రలోకి ప్రియుడి పాత్రలోకి దూరేసి గంతులేయడం చాలా సింపుల్. అవును, ఇట్లాంటి టఫ్ క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. అదనమాట. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 29 ఏళ్ల వయసులో ముసలి భీష్ముడి పాత్ర వేశారు చూడండి, ఎంత అద్భుతంగా చేశారు. అసలు మేకప్ ఎలా చేశారో కానీ యాక్షన్ ఎంత అద్భుతంగా చేశారు. చాలా బాగా చేశారండి. ఆ రోజుల్లోనే మేకప్ అలా చేయడము, దానికి మించిపోయి యాక్షన్ చేయడం, అసలు ఆ సినిమాలు నిజంగా గ్రేట్ అండి. కళాఖండాలండి అవన్నీ. అందులో చేసే ప్రతి ఒక్కళ్ళు ఆ డెడికేషన్ అది అంటే ఇమాజిన్ అనమాట. చిన్న పిల్లల్లాగా పనిచేశారమ్మా వాళ్ళంతా ఆ రోజుల్లో. ఇప్పుడున్న కాలుష్యం లేదు కదండి, ఇప్పుడు మనో కాలుష్యం ఎక్కువైపోయింది, అప్పుడు లేదు కదా. అందరికి నేనే గ్రేట్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు బాగా. ఎవరికి వాడికి నేనే గ్రేట్, నేనే గ్రేట్, నేనే గ్రేట్. అక్కడ
ఇప్పుడు ఒక డైరెక్టర్ ప్లస్ ఎంచుకున్నప్పుడు ఎదుటివాడిని సహించలేకపోవడం పెరిగింది కదా. ఆ అప్పట్లో అది లేదు. అందరి మీద అందరికి గౌరవం, ప్రేమ ఉండేది. ఆ ఒక వాళ్ళ డైరెక్టర్ని పని అక్కడ మీద గౌరవం పెట్టుకున్నారంటే ఉండేది. ఇప్పుడు సినిమాకు ఒక డైరెక్టర్ ఉన్నాడంటే వాడు చెప్పినట్టు వినాలి అసలు, అంతే. ఉమ్, ఉమ్, ఆ డైరెక్టర్ కూడా వ్యక్తుల్ని ఏం శాసించాడు అక్కడ, సబ్జెక్ట్ ఉమ్, ని శాసిస్తాడు అంతే. అది ఉమ్, అలా ఉండేవాళ్ళు, అంతేగాని నేను డైరెక్టర్ని, నేను చెప్పినట్టు వినాలి అనే ఈగో కాదు అక్కడ. ఉమ్. అంటే మనలో లైక్ ఏది దట్. ఉంటుందో మనం అదే అట్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళలో మంచి ఉన్నప్పుడు మంచి వాళ్ళనే అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు అందరిలో ఈగో ఉంది కాబట్టి అందరూ ఈగోయిస్ట్ పీపుల్ అలా అట్రాక్ట్ చేస్తారు. అంతే, అలా అలా కలుషితం పెరిగిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. ఉమ్, ఇప్పుడు మనకి మెయిన్ మన శరీరానికి మన మనస్సే కదా డైరెక్టర్. ఉమ్. ఈ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ ఎవడు? ఆత్మ. బాగా చెప్పారు సార్. ఆ, వాడు ప్రొడ్యూసర్ వాడు ప్రొడ్యూసర్ ఉమ్, కాము ఉంటాడు, డబ్బులు ఆ, పెట్టేశాడు ఆ. కాము ఉంటాడు. మనం ఏం చేస్తావా చూస్తుంటాడు. అందుకని ఆ ప్రొడ్యూసర్ కి మనం తిరిగి మరి వాడు మనకి ఎంత జ్ఞానాన్ని ఇవ్వడానికి మన కోసం వెయిట్ చేస్తున్నాడు, వాడు ఇచ్చాడు ఈ సినిమా అంతా నడుపుకోమని. మనసు అనే డైరెక్టర్ కి సహాయం చేస్తున్నాడు ప్రొడ్యూసర్. ఈ మనసు గడవ ఇష్టం వచ్చినట్టు ఎలా ఆశలు ఇస్తున్నాడు. మీకు అది ఇట్లాంటి ఐడియాస్ ఎట్లా వస్తాయి సార్? ఇప్పటికిప్పుడే కళ్ళు మూసుకుంటే కనిపిస్తూ ఉంటుంది సినిమా, ఆ, అంతే. నిజమే. అంత సరళంగా సహజంగా మనం ఉన్నప్పుడు ఆ సినిమా కనబడుతుంది నాన్న. మీరంతా కూడా ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి నేను ఆ, ఇలా చెప్పగలుగుతున్నాను. నిజమే. అంతా నటన, అంతా కళ. మన చుట్టూ ఉమ్, జరిగేదంతా నవ్వొస్తది ఒక్కోసారి. ఉమ్, మనం అట్లా అట్లా చూస్తే, ఆ దృష్టిలో చూస్తే, అబ్బా! భలే ఆ, నటిచ్చారు. ఎవరైనా కోపం వచ్చినా అబ్బా! భలే నటిస్తున్నారు అనుకుంటే మనకు కోపం రాదు. అవును. అబ్బా, నవ్వు ఆ! వస్తుంటే ఆపుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు, అవునండి. నవ్వడానికి లేదు. ఆ! ఆ, అవును. ఎవరెలా తీసుకుంటారో తెలీదు అసల. అది. అవును. అంతే కదా. అది హ్మ్. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అంటే, హ్మ్. నవ్వుతూ చావాలిరా తమ్ముడు అంటే, హ్మ్. నవ్వు లోపటే ఉండాలిరా తమ్ముడు, నవ్వు బయటికి కూడా నవ్వకూడదు ఇప్పుడు. 'రేస్ గుర్రం' సినిమాలో ఆమె చేస్తది చూడండి. ఆ, భయపడుతున్నావా అంటే నేను లోపల భయపడుతున్నా అంటది. అట్లా చేయాలి ఇప్పుడు మనం లోపలన్నీ. అవును, అంతే. చాలా కష్టం లోపల నుంచి చూడడం, అడుగు దూరంలో మనం పెట్టుకోవాలిరా ఎప్పుడు. ఆ! సరోజమ్మ, గుల్లపల్లి సరోజమ్మ బీవైఎంలో ఎప్పుడు చెప్తది 2 ఎరుకలు రావాలంట. ఎరుక మీద ఆ ఎరక. హ్మ్. హ్మ్. ఆ ఆ ఎరుక అనే సింహాసనం ఎక్కి కూర్చోండి ఎప్పుడు. మళ్ళీ ఆ సాక్షిగా నీవు పక్కకు తప్పుకొని ఆ ఎరుక మీద ఎరుక తెచ్చుకొని చూడు అంటారు. కానీ అది వింటుంటే అర్థమవునట్టే ఉంటది. కానీ ఒక్కొక్కసారి అర్థం కాదండి. ఆ ఎరుక మీద ఎరుక ఏంటి అనేది అర్థం కాదు కొంచెం. ఏం లేదు, అదే ఇది. నన్ను నేను చూస్తున్నా, నిన్ను కాదు. హ్మ్. నన్ను నేను చూస్తున్నా, నాలోని నన్ను నేను చూస్తున్నా, నీలోనూ నన్ను నేను చూస్తున్నా. హ్మ్. నీ లోపల నన్ను నేను చూడడం అంటే ఎంత కష్టం అసలే. అవును గదా! మనలో మనం జూసుకోవడం కొంచెం ఈజీ గానీ, వేరే వాళ్ళలో జూడటం మనల్ని అంటే నా లోపల కష్టంగా. నన్నే చూడలేనురా, నా లోపల నన్నే చూడలేని వాడిని నీ లోపల నన్ను ఎక్కడ చూస్తాను. అవును. మనలో ఉన్న దైవాన్నే గుర్తించలేని వాళ్ళం. ఎదుటి వాళ్ళలో దైవాన్ని ఎక్కడ గుర్తిస్తాం? దైవం దాకా కూడా వద్దు, నేను హ్మ్. దైవం దాకా కూడా వెళ్ళమనట్లే. నా లోపల నన్ను అంటే, హ్మ్. నా లోపల ఉన్న నా గుణాలని, నా మంచిని, నా చెడుని, నా అనుభవాలని, నా జీవిత ప్రతిబింబాలని, నా లోపల ఉన్నవి నేను ధ్యానంలో నా గుణాలని నేనే చూసుకోలేకపోతున్నా. నీ లోపల నన్ను, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావమ్మా, నువ్వు నన్ను హ్మ్. తిడితే నువ్వు కాదు తిట్టింది, నన్ను నేనే తిట్టుకున్నాను అని నాకు ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఇదంతా నేనే ప్లాన్ జేసుకున్నాను. ఆ ఎదుటి క్యారెక్టర్‌ని నేనే తెచ్చుకున్నాను ఆ అనుకున్నప్పుడా? అదే, నన్ను నేనే తిట్టుకున్నాను అంటే ఏంటి? ఇక్కడ నేను చేసిన తప్పుకి నన్ను నేనే అక్కడి నుంచి తిట్టుకున్నాను సవరించుకోవడం కోసం. ఇక్కడ నన్ను నేను ఈగోతో తిట్టుకోలేక హ్మ్. అక్కడి నుంచి తిట్టించుకున్నాను. చాలా బా జెప్పారు సార్. అలా జూసుకున్నప్పుడు మనకి ఎవ్వరి మీద ఇంగ అసలు ఎట్లాంటిది ఉండదు. మనం ఇంకా లేదు, ఇంక వేరే వాళ్ళు లేరు. అన్నీ మనమే. ఆ అంతే, అంతే. అది వస్తే చాలు, అసలు అది నిలబడాలి ఎప్పుడు, ఏ స్థితిలో. ఎంతసేపు వాడు ఏదైనా అనగానే నన్నంటావా హ్మ్. అనేది హ్మ్. వచ్చేస్తుంది కదా. హ్మ్. హ్మ్. అబ్బా వీడు పాడుగాను, ఇది పాడుగాను, ఇదేనా ఎంతసేపు. హ్మ్. ఆ
ముందు నేను పాడుగాను. నేను అన్నాను ఇందాక ఏంటంటే ఈ జీవితంలో పెళ్లి చేసుకున్న తర్వాత నీ వల్ల నా జీవితం సర్వనాశనం అయింది అన్న మాట భార్యను భర్త, భర్తను భార్య చాలా సహజంగా అనుకోని అంటారు. అవును. అనుకోని కుటుంబం ఉండదు సర్వసాధారణంగా. అవును. అవును. అయితే ఇంకొకటండి, అది పిల్లలు పెరిగాక గూడా ఇంకా ఆ, బెస్ట్ చేయాల్సింది, ఇట్లా గాకుండా ఇంకా చేయాల్సింది అనుకుంటారు. అసలు మనమెవరమండి చేయడానికి? ఆ భగవంతుడు మన ద్వారా ఓకే. వాళ్ళొచ్చారనేది మర్చిపోతారు అసలు. హ్మ్. తల్లి బెస్ట్ చేయాల్సింది అనుకోవడంలో తప్పులేదు, కానీ ఆ! ఇక్కడ నీ వల్లే సర్వనాశనం అయిందనే దాన్ని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, చెప్పండి. చెప్పండి. ఎస్, నీ వల్లే సర్వనాశనం అయ్యింది నా జీవితం అంటే చాలా సంతోషం. హ్మ్. ఎందుకంటే నేను ఐడెంటిటీ పోయింది కదా. నిజమే గదా! మరి ఆ! ఇప్పుడు ఇలా అర్థమైతే ఆనందంగా ఉంటుంది కదా. అవును. ఎదవగోల అవును. నేను ఎందుకు నాకు ఆ? ఆ! నిజమే. అది రియలైజ్ కావాల్సింది. అసలు అబ్బా, అంటే అసలెందుకు లైఫ్ పార్ట్నర్ పర్పసే అది. నిన్నసలు కంప్లీట్‌గా ఆ, అనగదొక్కేసి నిన్ను జీరో చేయడానికే లైఫ్ పార్ట్నర్ ఉంటాడు. నీ ఎస్, లైఫ్‌లో. అది మనమేమో నువ్వొచ్చేసి ఈగోతో రెచ్చిపోతుంటాం. ఈగోతో రెచ్చిపోతుంటావు. నేనని ఎంత రెచ్చిపోతావో అంత అనగదొక్కుతారు. అంతే కదా. హ్మ్. మళ్ళది వేరే వాళ్ళు చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు చేస్తేనే బాగా ఎఫెక్ట్ ఉంటది. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? పార్ట్నర్ గా ఎందుకు వచ్చారు? నలగొట్టడానికే కదా, ఎరగొట్టడానికే కదా, కాల్ చేయడానికే కదా. ఆ! నిజమే. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకున్నాము. గూడా ఆ, ఫలానా వాళ్ళ భార్య గొప్పదంటారు గానీ, నా భార్య గొప్పదని ఎవరు అనరు. నా భర్త గొప్పోడని ఎవరు అనరు. ఫలానా వాళ్ళ భర్త అదే గొప్పోడు. అదే వాళ్ళతో ఎరగొట్టించుకోవడానికి ఒప్పుకొని మళ్ళీ తిరగబడుతున్నాం. హ్మ్. అవును. అదనమాట నేను అనేది. చాలా కాబట్టి నేర్చుకుంటామండి ఈ బంధంలో మాత్రం. ఆ, మ్యారేజ్ అనే బంధంలో ఇట్ టీచర్స్ ఫర్ లైఫ్స్ అన్నమాట. ఎస్, హ్మ్. స్పష్టంగా అందుకే భార్యకి భర్త గురువు, భర్తకి భార్య గురువు. హ్మ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎవరైతే గురువుగా భావిస్తారో వాళ్ళు నేర్చుకుంటారా. అవునండి. అవును. అదొకటి, మన పిల్లలు గూడా మనం ఏమి నేర్చుకోవాలో అట్లనే ఉంటారు వాళ్ళు. అది రివర్స్ ఉంటారు. అంటే మనం ఏది ఆ, వద్దనుకుంటామో ఆ, అది వాళ్ళలో ఉంటది. ఎస్, ఎస్, హ్మ్. అవును, అంతే ఏదైతే కదా. మనము హేట్ చేస్తామో అదే అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు. అందుకనే కదా, అరే బాబు అది కాదురా, అలా కాదురా తోటే ఉంటుంది మన జీవితం అంతా. నిజమే. నిజమే. మనకేదో తెలిసినట్టు. ఆ! కదా! మనం అనుకునేదే వాళ్ళు కరెక్ట్ అని ఏంటంటే బావిలో కప్పలాగా బతుకుతాము. మళ్ళీ ఆ, ఎదుటి వాళ్ళది తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళది తప్పు అంటాం. మనమే బావిలో కప్పల్లాగా ఉన్నామనేది ఐడెంటిఫై చేసుకోము. అది అంతే. ఓకే నాన్న, యు ఆర్ రైట్, వెరీ గుడ్ అనాలి ఎప్పుడు ఏం హ్మ్. చేసినా. ఆ హ్మ్. స్థితిలోకి వస్తే మనం చెప్పేవి చెప్పచ్చు, నిజంగా తప్పు అనిపించినవి చెప్పొద్దని కాదు నేను అనేది. చెప్పే హ్మ్. పద్ధతి నేర్చుకోమంటున్నా. యు ఆర్ రైట్ అన్న తర్వాత నువ్వు చెప్తే వింటాడు. అలా కాదురా అంటే వాడు ఎందుకు వింటాడు అసలు. అవునండి. అవును. అంటే ఈ కాలేజీలో చదివితేనే కరెక్టు. ఈ ఎడ్ ఈ ఆ, ఇది ఈ జాబ్ చేస్తేనే కరెక్టు. మనం ఎవరం అసలు మనకే తెలీదు. మన జీవితం మనం ఎట్లా ఆ, నడుపుతున్నాం. ఆ, మనమే అంటే చేయాలని ట్రై చేస్తుంటరు. అంటే దాని జరిగే సినిమాని చూడకుండా ఇది ఆ. కరెక్టు, అది కరెక్టు. వాళ్ళ లైఫ్‌ని మనం మనం ఒక ఎక్కడ ట్రాక్ లో డిసైడ్ చేస్తామో. నడపాలని చూస్తాం. మనం ఒక ట్రాక్ లో నడపాలని చూస్తే వాళ్ళు ఎప్పుడూ ఆ! దూకేస్తూ వెళ్ళిపోతారు. అవును. అవును. వాళ్ళ ట్రాక్ వాళ్ళకుంటది గదా! వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సోల్ ప్లాను చేసుకొనే వస్తారు గదా! ఆ, ఎస్, మనం జస్ట్ ఉండి ఒక గైడ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి తప్పితే, ఎస్. డామినేషన్ అనేది ఇట్స్ నాట్ గుడ్. కానీ మనం వాళ్ళు ఇప్పుడేమవుతుందంటే అండి, చేసుకున్న ఒకళ్ళని చూసి తల్లి ఒకళ్ళు డామినేట్ జేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నైబర్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళు జూడు వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా డామినేట్ అంటే వాళ్ళని బాగా గైడ్ చేశారు. వాళ్ళని అది భ్రమలాగా పెట్టుకుంటారనమాట. మనం అవును. జేయట్లేదేమో, వాళ్ళు జేస్తున్నారేమో, వాళ్ళు బాగా పుష్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లాడికి అందుకే ఎక్కువ మార్కులొస్తున్నాయి. మనం పుష్ చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పుష్ చేస్తున్నారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు పుష్ చేస్తానే ఉన్నారింక అసలు. ఆ, వాళ్ళని వాళ్ళలాగా బతకనీయకుండా. హ్మ్. పేరెంట్స్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి వాళ్ళు వేసుకున్న ట్రాక్ కింద కంకర లాంటి వాళ్ళం మనము, పట్టాల లాంటి వాళ్ళం మనము. వాళ్ళ హ్మ్. ట్రాక్ కి మనం పట్టాలము, వాళ్ళ ట్రాక్ హ్మ్. కింద కంకర సపోర్టు అంతే. హ్మ్. కానీ అదెవరు అది ఐడెంటిఫై చేయట్లేదండి. ఆహ్, ఒక రకమైన భ్రమల్లో ఉంటున్నారు. తప్పదు కదా, ఎరుక లేకపోతే అంతే. హ్మ్. మన ఇద్దరమే మాట్లాడుతున్నాను నాన్న, మిగతా ఆ! వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓకే అండి. జనాభాయ్ గారు, అర్చన గారు మాట్లాడండి మీరు కూడా. కిరణ్మయ్ గారు. సారీ. చెప్పండి అమ్మా. హలో, ఎవరు మాట్లాడట్లేదు అంటే వింటున్నారా లేరా? మ్యూట్ లో ఉన్నారంతా. వింటున్నాం సార్. ఆ,
హలో చెప్పండి. సార్. చాలా తల్లి, అదే, ఎందుకంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మేము అలా ఫ్లోలో మాట్లాడుకుంటూ పోతే మరి మీకు అవకాశం ఉండాలి కదా ఈ సమయంలో. చాలా బాగుంది సార్. ఏదైనా మీరు చెప్పారు కదా, అది నాకు చాలా టచ్ అయింది. మీరు ఏదైనా అనుకున్నప్పుడు గట్టిగా లోపల అనుకోవాలి. మన అడుగు దూరంలో ఉండే చేతనలోకి మనం ప్రవేశించాలి ఫస్ట్ ఆ, గట్టిగా. ఆ, తర్వాత అదే సహాయం చేస్తుంది ఇంకా 10 చేతనల్లోకి వెళ్ళడానికి. ఆ. అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం అడగొద్దు అట్లా అని చెప్పారు కదండి. ఉమ్. మరి మీరిప్పుడు చెప్పింది అంటే ఎక్స్పెక్ట్ అంటే ఇక్కడ మీరు ఒకటి కావాలి చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి తగినటువంటి చేతనని సృష్టించుకోకుండా ఏ దేవుడా నాకు అది జానలు నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోకూడదు. మీరు అట్లా. చేయదలుచుకున్న చేతనలోకి మీ చేతనని ప్రవేశపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, మీ ఓకే. ఆలోచనే మీ ఆలోచనే మీ సంకేతం. ఆ సంకేతంని మీరు మీ చేతనలోకి ప్రవేశపెట్టుకోవాలి. దిగువనున్న మీ చేతనలోకి ప్రవేశపెట్టుకుంటే ఇంకా 10 చేతనాల్లోకి మీరు ప్రవేశించి వాటన్నిటిని వాస్తవికంలోకి తెచ్చుకోవడానికి మీ ధ్యానం ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఏది ఆ, కావాలన్నా దానిలోకి మీరు దూరండి. మీకు ఇప్పుడు అదే ఇల్లు కావాలి భౌతికంగా. అని ఉంది. ఓకే, ఓకే. ఆ, భౌతికంగా కావాలనుకున్నా, అంతర్ముఖంగా కావాలనుకున్నా, ఆ, ఇన్నర్ కావాలనుకున్నా, అవుటర్ కావాలనుకున్నా అట్లా వెళ్ళాలి అని చెప్పారు కదా. అది బాగా నాకు టచ్ అయింది. ఎస్, అంతే. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇది కూడా మనకు అన్ని సంగీతం కానీ అట్లా మన ఎవ్రీ బాడీలో అన్నిటి కనెక్ట్ అవుతాము అనేది అది కూడా బాగుంది. ఉమ్, థ్యాంక్స్ ఒకటి అండి. ఏంటంటే పర్వాలేదమ్మా. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాలనుకుంటే నేనేమన్నా మళ్ళొకసారి మీరు వింటూ అండర్లైన్ చేసుకొని విడిగా రాసుకుంటే కొన్నిటిని సాధన చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఆ సంకేతాలని. అంతే. చాలా కరెక్ట్ అది 100%. అంతే. ఇప్పుడు మీకు ఏదైనా గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీరు కావాలనుకున్నప్పుడు నిన్న ఒక అమ్మాయి చెప్పారు, నాకు అసలు చదివే అవసరమే ఉండదు, నేను ఊరికే అలా పాస్ అయిపోతాను అంతే అంటుంది. అంటే ఏంటనమాట, వినగానే మొత్తం రికార్డ్ అయిపోతుంది ఆ అమ్మాయికి. ఒకసారి చదవగానే వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి చదవాల్సిన అవసరం ఉండదు. అది అందరికీ రావాలంటే కష్టం కదా. అవును, కాబట్టి అవునండి. మనం మళ్ళొకసారి విని ఏం చేయాలి ఇప్పుడు నేను అనే ఆలోచనతోటి మన చేతనని మనం ఉత్తేజపరచుకోవాలి అంతే. అవునండి. ఓకే అండి. ఇంకెవరికన్నా అవకాశం ఇవ్వండి. మాట్లాడండి. సార్, ఇప్పుడు మీరు భౌతికంగా వచ్చే విపత్తులు మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి అని అన్నారు కదా! మరి ఓకే. మనకొచ్చే అంటే పర్సనల్‌గా మనకొచ్చే ప్రాబ్లమ్స్ వీటి వల్ల మనము దానికి అతీతంగా మార్గాన్ని ఎతుక్కొని ఎదుగుతాము. మరి ఈ అవును. తుఫానులు, భూకంపాలు దీనివల్ల చాలా డ్యామేజ్ అయితా ఉంటది కదా! మన ఎస్, ఎస్, వండర్ఫుల్. ఎస్, మంచి ప్రశ్నే. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మీరు గొడుగు వేసుకెళ్తే మామూలు వర్షం అయితే గొడుగు ఆపుతుంది అవును. కదా. అవును. గొడుగును కనిపెట్టాం కదా, మనమే కనిపెట్టుకున్నాం, తయారు చేసుకున్నాం కదా. హ్మ్. మనమే కనిపెట్టుకుంటాం. వానలో తడిస్తే జ్వరం వస్తుందేమో, లేకపోతే బట్టలు తడిస్తే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేము కాబట్టి అని మనం గొడుగు కనిపెట్టుకున్నాం. ఓకే. హ్మ్. వాన రాకపోతే గొడుగును తయారు చేయంగా, ఇలా చేయాలనే ఆలోచనే రాదు కదా. అవును. సో వాన రావడం మంచిదే కదా. కరెక్టే. అలాగే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఆ మామూలుగా కట్టుకున్న ఇళ్ళన్నీ కరిగిపోతున్నాయి, పడిపోతున్నాయి, ఊరికనే వెళ్ళిపోతున్నాయి, హ్మ్. చెట్లు విరిగి పడుతున్నాయి కదా. అవును. సో చెట్లు ఇంటికి దూరంగా ఉండాలి, విరిగి ఇంటి మీద పడకూడదు అని ఒకటి. అలాగే మామూలు మట్టితో కడితే కరిగిపోతున్నాయి కాబట్టి రాళ్లు వేసి మధ్యలో మట్టి వేసి కడితే ఉంటాయంటే అవి కూడా తర్వాత తర్వాత పెద్ద తుఫాన్లకు పడిపోయాయి కాబట్టి ఇప్పుడు సిమెంట్ కనిపెట్టాం. సో అలా అలా మనం అన్నిటిని తయారు చేసుకోవడానికి ఏం చేస్తే మనం గట్టిగా ఉంటాము ఈ భూమి మీద, ఇంకా ఏం చేయాలి ఇంకా చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, తుఫాన్లు వచ్చినప్పుడే వచ్చింది. అలాగే భార్య తిడితేనే భర్తకి బుద్ధి వస్తుంది, భర్త తిడితేనే భార్యకు బుద్ధి వస్తుంది. అవునా కదా. అవును. అవును. ఆలోచిస్తాం. చేయకూడని
ఉట్టినే ఎందుకు తిడతారు? అసలు భార్య భర్తను ఉట్టినే ఎందుకు తిడుతుంది? భర్త భార్యను ఉట్టినే ఎందుకు తిడతారు? ఏదో చేయరాంది చేస్తేనేగా, నచ్చంది చేస్తేనేగా. అవును. అప్పుడు తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ నుంచి నేర్చుకోవాలా వద్దా? నేర్చుకుంటేనే ఎదుగుతాం. అదనమాట. అట్లా తుఫాన్లు ప్రకృతికి మేలు చేస్తాయి. అంటే ఇక్కడ పాపం పెరిగిపోయింది, అవును, పాపం పెరిగిపోతే మరి కొట్టుకుపోవాల్సిందే కదా, అందుకని తుఫాన్ వచ్చింది, దట్స్ ఆల్. అక్కడ కనిపెట్టారు బాంబులు అవన్నీ. ఎందుకు కనిపెట్టారు? ఒకళ్ళనొకళ్ళని చంపాలని ఎందుకు అనుకున్నారు? వాళ్ళలో ఈర్ష్య ద్వేషాలు పెరిగాయి. పెరిగాయి కాబట్టి, ఈర్ష్య ద్వేషాలు పెరిగాయి కాబట్టి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాల్సిందే, పోవాల్సిందే. పోతారు, పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుడతారు, ఇలా ఆడుకుంటారు డ్రామా. మరి పోకపోతే ఎలాగా కదా? ఈర్ష్య ద్వేషాలు ఎక్కువ కాలం ఉండకూడదు కదా, అందుకని యుద్ధాలు వస్తాయి. దానివల్ల విధ్వంసం ఎక్కువ జరుగుతుంది కదా, అంటే మిస్యూజ్. జరగనివ్వండి, జరగనివ్వండి. విధ్వంసం నుంచి నేర్చుకుంటారు. నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, ఇలా కొట్టుకు చావకూడదు, ప్రశాంతంగా ఉండాలి అనేది నేర్చుకుంటారు. మళ్ళీ కొంతకాలం ప్రశాంతంగా ఉన్న తర్వాత బోరు కొడుతుంది ఆట, బోరు కొట్టి మళ్ళీ చంపుకుంటారు. దట్స్ ఆల్, అంతే. చక్రం ఇది, మాయా చక్రంలో జరిగేది అదే కదమ్మా, అతీతంగా. అవునా కదా? అవును, అవును. అంటే లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఇదంతా మాయే కదా, ఆటే కదా, ఆడుకుంటున్నారు, ఆడుకోనివ్వండి, నేర్చుకుంటారు. ఓకే. కానీ అసలు కొన్నిసార్లు నిజానికి బలవుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ యుద్ధాలు వీటి వల్ల అయితే ఏమీ చెయ్యని వాళ్ళు కూడా దాంట్లో బలైపోతూ ఉంటారు. అంటే అందులో వాళ్ళ కర్మ కూడా ఉండుంటుంది. సామూహిక కర్మ ఉండడం వల్లనే సామూహిక మరణాలు, సామూహిక విపత్తులు వస్తాయమ్మా. అవును. ఇప్పుడు ఇంతకుముందు ఆ సైన్యం అంతా విరుచుకుపడి వేరే వాళ్ళని దోచుకు తిన్నందుకే ఇప్పుడు వరదలో వందలాదిగా కొట్టుకుపోతారు, వేలాదిగా మునిగిపోతాయి. అర్థమైందా? ఉమ్, ఉమ్. అట్లా కార్యకారణ సంబంధం లేకుండా ఏ విధ్వంసం జరగదు, ఏ ప్రగతి జరగదు. బాగుందండి. అందువల్ల అంతా మంచికే. ఇప్పుడు భగవద్గీతలో ఉంది కదా, అంతా మంచే జరిగింది, జరిగింది అంతా మంచి, జరుగుతున్నది మంచి, జరగబోయేది మంచి అంటే మనకు అర్థం కాలా ఉమ్, ఉమ్. కదా. అవును. అదే అనమాట అంతరార్థం అది. అప్పుడు ఇది బోధపడితే హాయిగా నవ్వుకుంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఓకే, పోయేవాడు పోతాడు, ఉండేవాడు ఉంటాడు. నేను పోయేవాడినే కదా, నేను ఏమైనా ఉంటాను ఇక్కడ శాశ్వతం? ఈ నేను కదా. అంతే. అది అసలైన ఎరుక ఉంటే చాలా ఈజీగా తీసుకుంటాం ఏదైనా. అది లేనప్పుడే, అది జారిపోయినప్పుడే, పక్కకి జరిగిపోయినప్పుడే మిగిలినన్ని పుట్టుకొస్తుంటాయి పక్క నుంచి. థ్యాంక్ యూ అండి, బాగుంది. ఓకేనమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారా? టైం అయిందా? మీ ఇష్టం టైం అనేది. ఓకేనా మణిగారు? ఎవరు మాట్లాడట్లేదు ఇంకా? ఓకే అండి, చేసుకుందాం మరి ఇంకా. రైట్ అమ్మా, థ్యాంక్స్ అండి. కలుద్దామండి.